మహాసహస్రావధాని, ఆధ్యాత్మికవేత్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువతకి మీరు ఒకే ఒక్క పాఠం చెప్పాలి, జీవిత పాఠం అంటే కనుక అదేమై ఉంటుంది? ఉన్నదాంతో నువ్వు సంతృప్తిగా ఉన్నావా? కాపీ మేస్త్రి 60,000 ఇస్తే కానీ దొరకట్లా, ఇంజనీర్ 15,000కి దొరుకుతున్నాడు. చదువు దగ్గర నుంచి మొదలు పెడితే, ఉద్యోగం దగ్గర నుంచి మొదలు పెడితే, చివరికి లైఫ్ స్టైల్లో కూడా. వాడు క్యాన్సర్ వచ్చింది, నీకు రావాలని పోటీ పడుతున్నావా? ఆధ్యాత్మిక ప్రవచనకర్తల్లో, స్వామీజీల్లో అన్నింటిలో పోటీలు. నైతిక విలువలు అనేవి పూర్తిగా పతనం వైపు వెళ్ళిపోతాయి. ఇజ్రాయెల్ని మీరు గమనించండి, అమెరికా ట్రంప్ని గమనించండి. నిన్ను నువ్వు బాగు చేసుకో, ప్రపంచంలో ఓ వెధవ తగ్గాడంట. ఆ దేశం అంతు చూస్తా. ఎవరు ఆ దేశం? గాజాలో ఉన్నది మనుషులే, ఉక్రెయిన్లో ఉన్నది మనుషులే, ఇరాన్లో, ఇజ్రాయెల్లో, అంతటా ఉన్నది మనుషులు. ఎవరంతు ఎవరు చూస్తారు? అంటే గురువుగారు, ఫెయిల్యూర్స్ అనేవి సర్వసాధారణం. ఏ రంగంలో అయినా, ఒక మనిషికైనా, ఒక జీవితం ఎక్కడైనా కూడా. ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీలు ఉన్నారో మేస్త్రీలు ఉన్నారో నాకు తెలియదు, కానీ కాలేజీ పుట్టి 2 ఎకరాలు అమ్మేసి చెప్పుకోలేదు. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, చెప్పుకోలేదు. మనిషి ఆనందాన్ని ఆ లక్ష్యం సాధించడంలో పొందకూడదు, లక్ష్యం కోసం చేసే సాధనలో పొందాలి. గురువుగారు, అయితే మీరు ఎప్పుడు ఎవరిని తప్పుగా పలకరించరు, కానీ తరచుగా ఒక చిన్న చిన్న వివాదాలు వచ్చి మిమ్మల్ని పలకరించిపోతూ ఉంటాయి. ఇవేం చూశారు? త్వరలో విడుదల. గుండెలు ఆగిపోతాయి కొంతమందికి. హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ షో విత్ ఎన్టీవీ. ఈరోజు మన గెస్ట్ మహాసహస్రావధాని, ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు. ఈరోజు పాడ్కాస్ట్లో కొన్ని అద్భుతమైన విశేషాలు మనకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురువుగారు, ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నాం. గురువుగారు, జనరల్గా ఎవరైనా జీవితంలో ఏదన్నా 1-2 ఘనతలు సాధించడానికి చాలా కష్టపడుతుంటారు. వాడుక భాషలో చెప్పాలంటే చాలా ఆవేశపడుతుంటారు, ఆయాసపడుతుంటారు. బట్ మిమ్మల్ని తీసుకుంటే చదువు విషయంలో PhD వరకు వెళ్ళారు. అలాగే ఒక మహాసహస్రావధాని, ఒక ప్రవచనకర్త, ఒక ఆధ్యాత్మికవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత. అంటే మీరు ఎంచుకున్న ప్రతి రంగంలో కూడా శిఖరాగ్రం చూశారు. ఎలా సాధ్యమైంది మీకు? మాతృదేవోభవ. తల్లి పదమ్ములన్ గొలిచి ధన్యతనొందిన జీవితమ్ములన్ తలడపాటులుండవికా. అమ్మా, తల్లి పదమ్ములన్ గొలిచి ధన్యతనొందిన జీవితమ్ములన్ తలడపాటులుండవికా. తల్గడయౌను సరస్వతీ పదంబు, తల్గడయౌను సరస్వతీ పదంబు, అల్లిన పద్యమాలికలు హాయిగను చెడి పూల తావులై. అల్లిన పద్యమాలికలు హాయిగను చెడి పూల తావులై. తల్లియుడిన్ గలట్టి మమతామయతన్ తరింపజేసెడిన్. తల్లియుడిన్ గలట్టి మమతామయతన్ తరింపజేసెడిన్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం కొంచెం ఇందులో కూడా ఉంది ఈ పద్యంలో. ఓకే. తల్లి పదమ్ములను గొలిచి ధన్యతనొందిన జీవితములను తలడపాటులు ఉండవి కాని. మన తల్లి మనకు మాత్రమే తల్లి. జగన్మాత కనకదుర్గాదేవి లోకానికంతటికీ తల్లి. అంతిమంగా ఈ తల్లి గర్భంలోంచి వచ్చాం మనం, ఆ తల్లి గర్భంలోకి వెళ్ళాలి. ఇది జీవిత లక్ష్యం. ఇంతకు మించిన జీవిత లక్ష్యం లేదు. ఇంకేదైనా జీవిత లక్ష్యం అనుకుంటే అజ్ఞానమే. ఓ తల్లి కడుపులోంచి మనం బయటకు వచ్చాం, ఇంకో తల్లి కడుపులోకి వెళ్ళాలి. ఇది వ్యష్టి. ఒక తల్లి కడుపులోంచి మనం బయటికి రావడం వ్యష్టి, ఒక వ్యక్తికి సంబంధించి. అది సమష్టి. జగన్మాత గర్భంలోకి ప్రవేశించడం సమష్టి. అంటే వ్యక్తి తన జీవితాన్ని ఎప్పుడు సమాజం కోసం అనుకోగలిగితే దేన్నైనా సాధించగలుగుతాడు, ఎంతకైనా తెగించగలుగుతాడు, ఎంత ధర్మంగానైనా ఉంటాడు, ఎన్నైనా త్యాగం చేస్తాడు. అలా ఎందుకు సాధించలేకపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారంటే ఇదంతా నా కోసం అనుకుంటున్నాడు. నేను అన్నట్టే, నేను సాహిత్యంలో సాగర ఘోష అని ఒక మహాకావ్యం రాసి ఒక శిఖరాగ్రమైన స్థాయిలోనే ఉన్నాను. ఇక అది రాశాక నాకు ఇంకేం రాయాల్సిన అవసరం నాకు కనపడలేదు. ఇది దాదాపు మానేశాను కూడా. ఏవో చిన్న చిన్నవి రాసినా చాలే అనిపించింది. ఎందుకంటే అన్ని విషయాలు ఉన్నాయి అందులో. సముద్రం, వక్త, కవి, శ్రోత, ప్రపంచం అంతా చెప్పింది. యావత్ ప్రపంచంలో ఉండే పౌరాణిక
చారిత్రక, మత, తాత్విక, సాంఘిక, వైజ్ఞానిక, సాహిత్య, సాంస్కృతిక విషయాలన్నిటిని మన ఆ గ్రంథం. భారతీయ తాత్వికత నేపథ్యంలో వివరించాం. ఇంకేం చెబుతాం? ఉమ్. చైనా చరిత్ర, రష్యా చరిత్ర, మన చరిత్ర, నువ్వు వెలస నీ చరిత్ర, నా చరిత్ర అన్నీ ఉన్నాయి ఇందులో. ఇక అంతకంటే ఏం లేదు. అంటే సాహిత్యంలో ఆ శిఖరాగ్ర స్థాయికి వెళ్ళాం. తర్వాత అవధానాల్లో సహస్రావధానం చేసి 1116 పద్యాలతో చేసి 750 పద్యాలు 75% ఎప్పుడూ అవధానాల్లో ధారణ చేయాలి లెక్క. అది 75% అదే గురు. అది చేసాం. దాని శిఖరం చూసాం. ప్రవచనాల్లో సామాజిక వ్యాఖ్యతో ప్రవచనం అంటే ఈవేళ గరికపాటి వారి అనే పేరు వచ్చింది. ఉమ్. ఆయన చెప్పేదాంట్లో దేవుడి కంటే జీవుడి గురించి ఎక్కువ ఉంటుంది, అది అది నిజం. జీవితం ఉంటుంది ఎక్కువ. చాలామంది నాకు మొహమ్మద్ చెప్తున్నారు, మీకు అందరికీ తెలుసు. మా జీవితం మాకు కనపడుతోందండి. ఇది 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 కూడా ఒక శిఖరాగ్ర స్థాయి. ఎందుకంటే అసలు ప్రవచనాన్ని సమాజం గురించి చెప్పొచ్చు, సామాజిక వ్యాఖ్యతో చెప్పొచ్చు అని చాలామంది పురాణ ప్రవచనకర్తలు ఇదివరకు అనిపించలేదు. చాలామందికి అనిపించినా దాన్ని ఆచరణలో పెట్టాల. ఏదో పురాణం అంటే పాత పురాణం, అసలు పుక్కిటి పురాణం, పాత పురాణం ఈ మాటలన్నీ వచ్చాయి. ఈ రకంగా నేను 3 సకారాలే నిజానికి. సాగర ఘోష, సహస్రావధానం, సామాజిక వ్యాఖ్యతో ప్రవచనం. ఇక నేను చేరుకోవలసిన శిఖరం ఏదైనా ఉంటే సాక్షాత్కారం. నాకు మనసులో ఒక ప్రబలమైన కోరిక ఏమిటంటే మిమ్మల్ని చూస్తున్నంత ఇదిగా నేను పరమేశ్వరుని చూడాలి అంతే. ఉమ్. మీరే పరమేశ్వరుడు అనుకోవడం కాదు, నేను అనుకునే పరమేశ్వరుడు నా ఎదురుగా ఉండాలి. కనిపించిందల్లా పరమేశ్వరుడు అనుకో, ఆ వేదాంతం సరే, అది అది వేరే. అలా కుదరదు. రామకృష్ణ పరమహంస చూశాడు లేదా కాళికాదేవిని? చూశారు. కాళిదాసు చూశాడా లేదా? చూశారు. ఆయన ఎవరు? త్యాగరాజు, అన్నమయ్య వాళ్ళు ఎదురుగా చూశారు. అలా నేను చూడాలి. అంచేది ఈ 4 సాగర ఘోష, సామాజిక వ్యాఖ్య, సహస్రావధానం 4 సకారాలే కదా. 4వది కూడా సకారమే, సాక్షాత్కారం. సాక్షాత్కారం. అది కూడా నేను సాధిస్తాననే నమ్మకం నాకుంది బతుకుండగానే. నాకు అంత పట్టుదల ఉంది. ఉమ్. అయితే ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటున్నారు మీరు. ఎప్పుడు మనిషి ఒక పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు చిన్న లక్ష్యం చేరుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి చిన్నపిల్లల దశలో. నేను ఈ సాధన అనేది సాహిత్య సాధన, ఆధ్యాత్మిక సాధన అనేది 17 ఏళ్ల వయసులో ప్రారంభించాను. 1958లో పుట్టాను నేను. 58కి 17, 75. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను, మొదటి సంవత్సరం ఏదో. నాకు జీవితం మొత్తం మీద ఎప్పుడు ఆటలు అనేవి నాకు తెలియదు. ఓ. అందుకు నన్ను మన్నించాలి. అది అది గొప్ప విషయం అని నేను అన్నాను, కానీ నాకు తెలియదు. నాకు ఎందుకో ఆసక్తి లేదు. ఉమ్. వ్యాయామం అంతకు ముందే తెలియదు, అసలు ఇప్పటికీ తెలియదు. ఉమ్. మీరు ఫిజిక్ కూడా బాగానే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. నేను ఏమి వ్యాయామం చేయను అస్సలు. ఉమ్. నాకు ఒక అడుగు కూడా వెయ్యను. నడకలేదు. కానీ నడవాల్సి వస్తే ఆగను. ఉమ్. రైల్వే స్టేషన్లో నేను రైలు ఎక్కాల్సి వస్తే, రైలు ఆలస్యం అయితే బ్యాగ్ మధ్యలో పెట్టి ఉమ్. 10 గజాలు అటు 10 గజాలు ఇటు 2 గంటలు నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. అలాగే సద్వినియోగం అంతే. ఉమ్. విమానాశ్రయమేనా అంతే. ఉమ్. అంతేకాని ప్రత్యేకించి పనిగట్టుకుని నడవడం ఇదివరకు అలవాటు లేదు, ఇప్పుడు సాధ్యం కాదు నాకు. ఉమ్. నాకు కూడా 100 మంది వస్తారు, ధర్మ సందేహాలు మాట్లాడతారు. ఏది కుదరదు. అంటే అది అప్పటి నుంచి మొదలైనప్పుడు నేను పెట్టుకున్నది ఏంటంటే ముందు చదవాలి ఎంతైతే అంతే అని. ఆటల సమయం, దసరా సెలవులు, వేసవకాలం సెలవులన్నీ ఈ భారతం, రామాయణం లాంటి గ్రంథాలు చదువుతూ కూర్చున్నాను. అది చదివేటప్పుడే నాకు మా మేస్టార్ ఒక ఆయన ఇంద్రకంఠ రామచంద్రమూర్తి గారిని ఉండేవారు, మహానుభావులు, ఇటీవలే స్వర్గస్థులయ్యారు. ఆయన నాకు చాలా ప్రేరణ కలిగించిన గురువు. నాకు డిగ్రీలో చెప్పారు ఆయన. నేను ఈ పాఠం చెప్పేటప్పుడు ఆయన ఏవో మంచి విషయాలు కొన్ని వేరేవి చెప్పేవారు, పాఠంలో కాకుండా. ఆ సూక్తి, ఈ సామెత అంటాను, అవి పుస్తకం పైన కింద రాసేసేవాడిని, ఖాళీ లేక చూడలే. ఉమ్. ఇలా కాదురా అబ్బాయి, నువ్వు డైరీ పెట్టుకో, అవి విడిగా రాసుకో, ఎందుకని నీ పుస్తకం మీద రాసిస్తే అలాగా. పైగా అప్పట్లో ఎలా ఉందంటే మీకు తెలియకపోవచ్చు, ఒకే పుస్తకాన్ని 6గురు చదివేవారు. ఒకడు 6 పుస్తకాలు చదవడం లేదు. అంత ధనవంతులం కాదు మేము. ధనవంతులమే కానీ అంత ధనవంతులం కాదు. మాకు పాఠ్య పుస్తకం, నేను మా అన్నయ్య ఏం చదివాడు అది నేను చదివాను. మళ్ళీ ఇంకో పుస్తకం కొనమంటే నోట్సులు కొంటారు, కానీ టెక్స్ట్ బుక్ ఎక్కడ కొంటారు? ఇప్పుడు ఎల్కేజీ కుర్రాడికి 6 పుస్తకాలు కొంటున్నారు ఇప్పుడు, అది వేరే విషయం. అందుకని ఆ డైరీ ఎక్కడ దొరుకుతుంది అని మా పెద్దన్న ఆ జీవీఎస్ అవధాని అని ఉన్నాడు. ఆయన ఐఓసీ కంపెనీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆయన డైరీ అడిగితే ఆయన ఇంతలో డైరీ ఇచ్చాడు, వాడుకోరా శుభ్రంగా. ఆ డైరీలో రాసుకున్నాను చదివి. ఈ సాధన వల్ల సాహిత్యం, ఆధ్యాత్మికత వంటపట్టి అలా శిఖర స్థాయికి చేరం. అవధానం నేను చేసిన కాలం కంటే చూసిన కాలం చాలా ఎక్కువ. ఇది ఈవేళ చాలామంది నేర్చుకోవాలి. ఏ కళైనా ఎవరైనా ఏం చేస్తున్నారంటే, చిన్నపిల్లలకు ఒక డ్యాన్స్ వచ్చిందనుకోండి, ఆ డ్యాన్స్ మాస్టర్ దగ్గర నేర్పిస్తారు కదా,
ఒక నెలాళ్ళు నేర్పించగానే తల్లిదండ్రులు మా అమ్మ ఎప్పుడు పెర్ఫార్మెన్స్ ఇస్తుందని అసలు ఇవ్వదు, జీవితంలో ఇవ్వదు. నష్టం ఏంటి? మన దృష్టి అంతా పెర్ఫార్మెన్స్ మీద ఉంది, ప్రాక్టీస్ మీద లేదు అసలు. ఈ ఆలోచన పోవాలి మనసు. పెర్ఫార్మెన్స్ కోసం కాదు ఇది. నాట్యం నీ మనస్సుకు ఆనందం కలిగించాలి, నేర్చుకోవాలి. అదొక కళ. ఆ కళలోనే మునిగిపోగలగాలి. భగవత్ ప్రార్థన ఒక కళ, అందులో మునిగిపోవాలి. భగవత్ ప్రార్థన వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. నువ్వు చేయవా? ఏం ప్రయోజనం ఉందని సూర్యుడు వెలుగుతున్నాడు, ఆయనకి ఏమైనా ఉందో ప్రయోజనం? మనకు కానీ. ఏం ప్రయోజనం ఉందని చంద్రుడు వెన్నెలు కురిపిస్తున్నాడు, ఏం ప్రయోజనం ఉందని నదులు ప్రవహిస్తున్నాయి? ఇదేమిటండి? అలా ఎందుకు ఆలోచించలేం మనం? ఏం ప్రయోజనం ఉందని ఈ మైకు మన మాటలు లాగుతాం, దీనికి ఏం ప్రయోజనం లేదు, మనకుంది కానీ. మరి ఇది గొప్ప త్యాగమూర్తి. ఇది లేకపోతే మీరు లేరు, నేను లేని వేళ. కరెక్టే సార్. మరి యంత్రం అంటే అలాగా, యంత్రం త్యాగం చేస్తుంది. ఇక్కడ మన తుంపర్లో నన్ను అడిగితే ఉమ్ములు భరిస్తోంది, ఇది ఎంతోమందికి అందిస్తోంది. ఇదేం అడగలేదే, నేనేం చూసావు, తొడవకపోయినా అడగలేదు. అలా ఎందుకు ఆలోచించాం మనం? ప్రతిదానికి పెర్ఫార్మెన్స్, ప్రతిదానికి ప్రయోజనం. ఈ ప్రయోజనాల విషయం ఆలోచించకుండా ఉంటే చేర్చుకోవచ్చు. అవధానాలు కూడా నేను చూసిన కాలం ఎక్కువ. 17 ఏళ్ల వయసు నుంచి 18 ఏళ్ల వయసు నుంచి నేను చూస్తూనే ఉన్నా. కానీ 34 ఏళ్ళ తప్ప నేను అవధానం మొదలుపెట్టలేదు. అంటే ఓ 10-15 ఏళ్ళు బాగా చూసి, అందరి అవధానాలు చూసి, అవధాన గ్రంథాలు చదివి, అప్పుడు దిగిన మూలాన్ని మంచి పరిపక్వత కలిగినటువంటి యోధుడు, మంచి మల్ల యోధుడు నెంబర్ 1గా తయారయ్యేకి దిగితే ఎలా ఉంటుంది? గుద్దుకు దిగిపోతాడు అవతల వాడు, మళ్ళీ ఉండడు ఇంకా. అలాంటి శిఖరాన్ని చేరుకున్నాం. ఆ అభ్యాసం బాగా చేశాం. అలాగే ఆధ్యాత్మికత విషయంలో నాకు ముందు సాహిత్యం నాది, తర్వాత అవధానం, తర్వాత ఆధ్యాత్మికత, మూడో రంగం. ఈ మూడో రంగం మిగిలిన రెండింటిని మించిపోయింది. ఇవాళ నన్ను ఎవరినో చూస్తే మీరు అవధానాలు చేసేవారట కదా అంట. అసలు నా బతికేదమ్మా అని. అంటే మానేసేసరికి జనం ఏమైపోతారు, వాళ్ళు చూసినవే వాళ్ళకి లెక్క. మీరు ఒకప్పుడు కాదమ్మా, నిన్నటి వరకు అసలు నా బతికే అది, ఇందులోకి ఏదో వచ్చాను. ఇది వాళ్ళకి ముఖ్యం. దీనికి ఇంత ప్రాధాన్యం ఎందుకు పెరిగిందంటే, మీరు ఎన్ని అవధానాలు చేసినా, ఎన్ని చూసినా అవన్నీ సర్కస్ ఫైట్లు. సాహిత్యంలో సర్కస్. కానీ గొప్ప మేధ, ప్రతిభ, అందులో సందేహమే లేదు. దానివల్ల మోక్షం రాదు, దానివల్ల జ్ఞానం కలగదు, సాహిత్య పరిజ్ఞానం కలుగుతుంది. అంతేగాని ఆధ్యాత్మిక జ్ఞానం, అంతిమంగా ఆత్మజ్ఞానం పొందకపోతే మన కళలు, చదువు, జీవితం సమస్తం భ్రష్టం. చెప్పాం కదా, తల్లి కడుపులోంచి జగన్మాత గర్భంలోకి వెళ్ళాలి. ఆ గర్భంలోకి దారి చూపించేది ఆధ్యాత్మికత, అవధానమును కవిత్వము కాదు. అందుకని ఆ మార్గంలోకి వెళ్ళాక నాకు సరే, అది మనం దారి వెతుక్కుంటూ స్వయం తీర్త్వా పరాంస్తారయతే అంటారు. అంటే ఎప్పుడు జ్ఞాని అయిన వాడు తాను ధరించగానే సరిపోదు, 10 మందిని తరింపజేసే ప్రయత్నం చేయాలి, పరిగెట్టుకుని కాదు, అడిగితేనండి. అందుకని దానికోసం సాధన అనేది ఇది జనాల్లోకి వెళ్ళాలి. సమాజానికి మొత్తం ఉపయోగించాలి అంటే మనం ఎప్పుడు ప్రవచనం చెప్పేటప్పుడు ఒక 1000 మంది దానికి హాజరైతే ముందున్న 1000 మంది కూడా పోనీ ఒక 100 మంది హాజరైతే 100 మంది ఆనందించాలని ఆలోచించాలి, 90% కనీసం. ముందున్న 10 మంది పండితులు, మన బంధువులు, ఆప్తులు, ఈ గుంపు కోసం ప్రవచనం చెప్పకూడదు. వీళ్ళు వచ్చి చేతులు నలుపుకుంటూ ముందు కూర్చోవడం, ప్రతి దానికి అర్థమైనా కాకపోయినా బుర్ర నాకు చికాకి వ్యవహారం, మీరు వెనక్కి వెళ్ళిపోండి. ఈ అభినయాలు వద్దు. ఏదో ప్రతిదీ రాసుకోవడం అవసరం లేదు, రాసుకోవాల్సిన పని లేదు. ఈ రాస్తాడు చేయడు, రాసుకోవడం సరిపోతుంది. ఇంకా ఈ నోట్సులు నిండుతాయి. ఈ ముందుండే 10 మంది కోసం కాదు, మంది వెనకాల అసలు ఈ తెరలు కట్టడానికి, అలంకరణ చేయడానికి వస్తాడే ఒక ఎలక్ట్రీషియన్, అతనికి కూడా నా ప్రవచనం అర్థం కావాలి. అతను మనలాంటి వాడే కదా, అతనికి భార్య పిల్లలు ఉన్నారు, సంసారాలు ఉన్నాయి, ఇబ్బంది ఉంది, అతని జీతం సరిపోవట్లేదు, అతను ఎలా, అతనికి కూడా ఒక మాటైనా అందులో చేరాలి. ఈ లక్ష్యం పెట్టుకుని నేను ప్రయత్నం చేయడం వల్ల ఏం చేశానంటే, శిఖర స్థాయిలో ఇవాళ ఎందుకున్నానంటే భగవంతుడి దయ వల్ల అన్ని వర్గాల్లోకి, అన్ని వయస్సుల వాళ్ళలోకి ప్రవచనం వెళ్ళిపోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎలా వెళ్ళిపోయిందంటే, నేను అనుకోవడం దాన్ని, అతని జీవితాన్ని స్పృశించకపోతే నా ప్రవచనం దండగా. అలాగే ఒక పండితుడు కూడా, ఆ పండితులు నేనేమి నిర్లక్షించాను. పండితుల కోసం వేదంలో విషయాలు చెబుతాను, పామరుల కోసం వీధిలో విషయాలు చెబుతాను. వేదము వీధి నాకు రెండు ఒకటే. వీధుల మీద కూర్చొని వేదపారాయణ చేసేవారు, తప్పేం లేదు. వేదము వీధి నాకు రెండు ఒకటే. అందుకని వేద పండితులు ఇలా చూసి ఆశీర్వదించాలి, వీధిలో ఉన్నవాడు నన్ను చూసి దండం పెట్టాలి, అమ్మయ్యా నాకు సమస్య పరిష్కారం దొరికింది. ఈ రకమైన లక్ష్యం పెట్టుకుని ఆ రకమైన మాటలే వెతుక్కుంటూ, నేను వ్యాసభారతం చదివినా, రామాయణం చదివినా జనానికి ఉపయోగపడేది ఏది అని వెతుకుతాను. అంతేగాని నా పాండిత్య ప్రకర్షని ప్రదర్శించడానికి ఉపయోగపడేది ఏది అనేది వెతకని, అది పక్కన పెట్టేస్తాను. చాలామంది పండితులు ఉన్నారు, నేను లేకపోతే నష్టమే లేదు.
పండిత వర్గంలో, కవి వర్గంలో, అవధాని వర్గంలో నేను లేకపోతే నష్టమే లేదు. కానీ సామాజిక ప్రవచనంలో నేను లేకపోతే నష్టం. అందుకని నా లక్ష్యం అది. ఏ చదువు ఇది ఇందులో సామాన్య జనుడికి ఉపయోగపడేది ఏది, బాధపడుతున్న వాడికి ఉపయోగపడేది ఏది, అది చెబుదాం. ఆ రకంగా హిందూ ధర్మం అందరిది అని కూడా మనం ప్రచారం చేస్తాం. ఈ కష్టపడడం, ఈ ప్రణాళికాబద్ధమైన కృషే ఆ 3 రంగాల్లో నన్ను అంతర్వాణం చేసింది. మీ అందరి అభిమానం వల్ల 4వ రంగం సాక్షాత్కారంలో కూడా నేను ఆ స్థాయిని చేరుకుంటాననే నమ్మకం నాకు. ఖచ్చితంగా సార్. అంటే మీరు చెప్తున్న విషయాలు చూస్తుంటేనే అర్థమవుతుంది. అంటే మీరన్నారు గదా! ఇందాక మీరు చెప్పిన దాంట్లోనే ఉంది. మన గురించి ఆలోచించడం గాదు, ఎదటోళ్ళ గురించి అది. ఆలోచించినప్పుడు ఏంటంటే, మనం దాని గురించి అప్పుడు మన గ్రోత్ మనం జూసుకోవక్కర్లా. పైకి ఎళ్తా ఉంటాం అసలు అది. ముందు జీవితం మిగిలిన లక్ష్యాలన్నీ పక్కనట్టండి. హ్మ్. మీ గురించి కాకుండా ఎదుటివాడి గురించి ఆలోచించండి, సంసారం బాగుంటుంది ముందు. హ్మ్. మన చోటు మనకి ఇంట్లో మనకు అనుకూలంగా గాలేసే చోట మనం కూర్చోవడం కాకుండా ఆ చోట భార్యను కూర్చోమనండి, ఆ చోట పిల్లల్ని కూర్చోమనండి, అయిపోయింది. వెంటనే వాళ్ళు తెలుసుకుంటారు మన కోసం చేస్తున్నారు. అప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడూ నేనే చివర ఎందుకు సాగదీత. అంటే ఆ లక్ష్యం అంతా అక్కడే ఉంది. తర్వాత అయితే గురువుగారు మంచి మాటలు చాలామంది చెప్తుంటారు. బట్ వాళ్ళు చెప్పే మాటలు ఇక్కడికే పరిమితం అవుతున్నాయి. బట్ మీరు చెప్పే మాటలు మైండ్‌లోకి వెళ్తున్నాయి. అలాగే గుండెల్లోకి వెళ్తున్నాయి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ రోజుల్లో చాలామంది యువత మీ ప్రవచనాలు వింటున్నారు. విన్నదాన్ని ఆచరిస్తున్నారు. అంటే మీ ప్రవచనాల వలన వాళ్ళని ప్రభావితం చేయాలనేది అంటే దేనికేమన్నా రూల్ పెట్టుకున్నారా? లేకపోతే దీనికేమన్నా సీక్రెట్ ఉందా? ఎలా సాధ్యపడుతుంది అది మీకు? నాకు అసలు సీక్రెట్ అనేది నాకు జీవితంలోనే నాకు నచ్చదు. లేవసలేం. అసలు లేవు, దాన్ని ఉండనివ్వను, నేనే ఎక్కడో మాట్లాడేస్తాను. హ్మ్. అది అవసరం లేదంత. ఇంకొకటి ఏదో అదే మూల సూత్రం అంటారు కదా! ఒకటి వాళ్ళకి హృదయానికి స్పృశించేలాగా ఎందుకు ఎవరినైనా హృదయాన్ని ఏది స్పృశిస్తుందండి? ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతోంది. మీ హృదయాన్ని అది స్పృశించదు. మహా అయితే ఏమిటిది అనుకుంటాం. ఇంతకాలంగా 3 ఏళ్లుగా రష్యా, ఉక్రెయిన్ జరిగింది. మీ హృదయాన్ని స్పృశించిందా? లేదు. ఏమి లేదు. మన కందిపప్పు ధర కూడా ఇక్కడ పెరగలేదు. పెరిగితే మనకు స్పృశిస్తుంది. చూసిస్తే అప్పుడు అప్పుడు అడుగుతా. ఇప్పుడు ఆయిల్ ధరలు పెరుగుతాయి, స్పృశిస్తుంది. ఆ! అప్పుడు మనం బండి స్పృశించడం కష్టం. కొంచెం ఆలోచిస్తాం. ఖచ్చితంగా. మనం వెళ్ళిపోతున్న భార్య వచ్చి ఇప్పుడు అవసరమా బండి ఉంటుంది. హ్మ్. అంటే ఏదైనా హృదయాన్ని స్పృశించాలంటే అతనికి సంబంధించిన విషయం అందులో ఉండాలి. అంతే తప్ప కృతయుగంలో బ్రాహ్మణులు ఎలా ఉండేవారంటే ఇప్పుడు అనవసరం. ఇప్పుడు అది అనవసరం. అది అగ్నిహోత్రం చేస్తే కానీ ఇంట్లోంచి కథలు అనవసరం. అది చెప్పాల్సిన పని లేదు అసలు. హ్మ్. చేసేవాళ్ళు లేడు. హ్మ్. చేయడం కూడా అనవసరం. అది ఉపయోగపడే విషయం కాదు అది. అది. ఆ అగ్నిహోత్రం ఇప్పుడు వేరే రకంగా చేయాలి. హ్మ్. దాని విధానాలు వేరు. హ్మ్. అంటే ఎప్పుడో కృతయుగంలో, త్రేతాయుగంలో ఏవేవో జరిగాయి, మహిమలు, మాయలు, ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే వింటున్నవాడు ఆశ్చర్యపోవచ్చు కానీ ఆచరించడు. హ్మ్. పైగా వెంటనే ఏమంటాడంటే అవన్నీ చూడాలంటే మళ్ళీ కృతయుగంలో పుట్టాలే. మా గోదావరి జిల్లా డైలాగ్ ఇలాగే ఉంటుంది. అవును. ఇక వీడు పుట్టడు అయ్యేది కాదు. ఆ! లేదు, నువ్వు ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందొచ్చు, జ్ఞానం పొందొచ్చు. హ్మ్. కంచి పరమాచార్య ఎంత గొప్పవాడో నువ్వు అంత గొప్పవాడు కావచ్చు, హ్మ్. 2 నిమిషాల్లో అవ్వచ్చు హ్మ్. అని చెప్పామనుకోండి, వాడు వెంటనే "హ! హ! నేను 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 కంచి పరమాచార్య నేను", వెంటనే వాడు ఎలర్ట్ అయిపోతాడు. అది అలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. హ్మ్. రెండోది మనకే కోరికలు ఉండద్దు. హ్మ్. అసలు వాడు వింటాడనే కోరిక కూడా ఉండదు. వినకపోతే పో, నేను చెబుతున్నాను. నేను చాలా ప్రవచనాల్లో స్పష్టంగా ప్రవచనం ముగిస్తూ ఓ మాట చెబుతా. హ్మ్. ఎందుకంటే జనం వేల మంది వస్తున్నారు. అదే. ముందు తప్పించుకోవడం కష్టం. రెండోది తొక్కిసలాట్టు. ఈ మధ్య నాకు ఆ భయం కూడా పట్టాలి. ఏమో ఏదైనా జరిగితే మనకు అప్రతిష్ట ఎందుకు వచ్చింది అదే ఇది? గురు. ఏదో నలుగురు విన్నా చాలు. అంటే పాపం కార్యకర్తలు చాలా మందిని పిలిపిస్తారు. హ్మ్. అందుకని నేను దండం పెట్టి, అయ్యా వసుదేవుడికి యమునా నది దారి ఇచ్చినట్టుగా నాకు హ్మ్. దారి ఇవ్వండి, 2 పాయలుగా చీలి. హ్మ్. నేను శ్రీకృష్ణుడు అనే ప్రవచనాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను ఇంటికి. హ్మ్. నాకు నా భార్యకి మీరు దారి ఇవ్వండి చాలు అని చెబుతూ, నేను ప్రవచనం చెప్పింది మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి గాని నా కాళ్ళ మీద పడడానికి కాదు. ఇది హ్మ్. ప్రతి ప్రవచనంలో చెప్తాను. దీనివల్ల వాళ్ళకి ముందు ఈయన ఇంతసేపు కష్టపడింది మన కోసం, ఆయన కోసం కాదు. అది. నా పీఠానికి డబ్బులు ఇవ్వండి, హ్మ్. 2 కవర్లు జనంలోకి వస్తాయి, ఒక కవర్లో పెట్టండి, ఒక కవర్ ఏమో స్వామీజీకి, ఇంకో కవర్ ఏమో పీఠానికి. ఇవన్నీ ఈ నాటకాలు నాకు నచ్చవు అసలు. హ్మ్. ఇంక అడగాలంటే నేరుగానే అడుగు, హ్మ్. అనవసరమైంది. హ్మ్. ఈ పీఠాలు మఠాలు డెవలప్ అయి చేసింది ఏం కనపడడం లేదు. హ్మ్. ఏ మనిషికి ఆ మనిషి తనలో ఉండే దైవత్వాన్ని తనంత తానే అభివ్యక్తి చేసుకునేలా చెయ్యడమే ప్రవచనం లక్ష్యం. మనం గుళ్ళు గోపురాలు పీఠాలు పెట్టడం కాదు. ఇవి ఏవీ జనాన్ని ఉద్ధరించలేవు. నాకు గట్టి నమ్మకం. అందుకని అతను చేయాలంటే అతనికి నాటుకోవాలి. హ్మ్.
ఆ నాటుకోవాలంటే అతని జీవితాన్ని మనం స్పృశించాలి. అంటే ముందు నేను రామాయణం చదవడం కంటే రోడ్డు మీద వాడి జీవితాన్ని చదవడం చాలా ముఖ్యం. అందుకని నేను ఏదైనా గ్రంథం చదవడంలో అశ్రద్ధ చేస్తానేమో కానీ దినపత్రిక చదవడంలో అశ్రద్ధ చేయను. ఖచ్చితంగా గంట నేను చదివే తెలుగు దినపత్రిక ఈ చివరి నుంచి ఆ చివరి గంట, గంటన్నర, ఒకసారి వైజ్ఞానిక వ్యాసాలు, పర్యావరణం ఇలాంటివి వస్తే ఇంకా ఎక్కువసేపు చదువుతాను. పొద్దున్న గంట, గంటన్నర, 2 గంటలు కూడా అవి చదువుతాను. అవి ఖచ్చితంగా తర్వాత చెప్పే ప్రవచనంలో ఎక్కడో ఒక్కడ ఇవి వెళ్తాయి. ఆ రకంగా నేను ఫైల్స్ తయారు చేసుకున్నాను. దస్త్రం అంటాను తెలుగులో మనం. అదే ఒక్కొక్క ప్రవచనానికి ఒక్కొక్క ఫైల్, ఒక భారతీయ వైజ్ఞానిక పరంపర, దానికి దస్త్రం. అలాగే కుటుంబ విలువలు, అనుబంధాల దానికి ఒక దస్త్రం. ఓ భారతం చదువుతున్నాం, కుటుంబ విలువల గురించి, భార్య మీద ప్రేమ, భర్త మీద ప్రేమ, పిల్లల మీద ప్రేమ, ఓ శ్లోకం దొరికింది. ఈ శ్లోకం వెంటనే ఇక్కడ పుస్తకంలో నేను అతి ముఖ్యం అని రాసుకుని ఈ మన రహస్యం ఇది, మీరు సీక్రెట్ అంటారు కదా, నేను బహిరంగం చేస్తున్నాను. ఇది 8 మడతలు పెట్టిన బుక్లెట్. ఇది కూడా ఒకవైపు వాడేసాం, ఒకవైపు ఏదో వాడేసాం, ఒక తెల్ల పేపర్, వన్ సైడ్ వాడేసాం, ఇంకో సైడ్ ఉన్నది 8 మడతలు పెట్టాం. ఇందులో ఇప్పుడు 6వ పేజీ నడుస్తాం. ఈ 2 పేజీలు అయితే ఇది అయిపోతుంది. ఇది గట్టి అట్ట తీసుకుంటాను, జేబులో పెట్టుకుంది. దీంట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ జ్ఞాన 667 ఆచారం అని రాశాను. అంటే నేను ఇప్పుడు వ్యాసభారతం చదువుతున్నాను. అందులో 667 పేజీలో జ్ఞానాన్ని ఒకటి మొదలవుతుంది. అందులో ఆచార సంప్రదాయాల గురించి ఉంది. నా దగ్గర ఆచార సంప్రదాయాలనే ఫైల్ ఒకటి ఉంది. అది ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే తయారు చేసి పెట్టుకున్నాం. కొత్త విషయం అందులో చేర్చాలి. అప్పుడు ఎవరు రేపు ఏమంటే మన ఆచార సంప్రదాయాల గురించి చెప్పాలండి, కొంచెం యువతరానికి తెలియట్లా. అంటే కొత్త చెప్పాలి కానీ మళ్ళీ వినాయక చవితి ప్రాధాన్యం, ముగ్గేయడంలో ప్రాధాన్యం ఎన్నిసార్లు చెబుతావు? అప్పుడే పాడిందే పాడరా అనే మాట వస్తుంది. ఈ కొత్తది భారతంలో ఆచారం గురించి చెప్పిన దాన్ని ఇవాళ ఎవరూ చదవని దాన్ని నేను తీసుకెళ్ళి జనంలోకి చెబితే వెంటనే వాడు ముందు ఆశ్చర్యపోతాడు, తర్వాత ఆనందిస్తాడు. ఇది కారణం. వాళ్ళ హృదయాన్ని స్పృశించాలంటే వాళ్ళ జీవితాన్ని స్పృశించాలి. వాళ్ళ జీవితం ఈ గ్రంథంలో ఎక్కడుందో వెతకాలి. ఈ గ్రంథాన్ని బలవంతంగా వాళ్ళ జీవితంలోకి చూపించడం కాదు, వాళ్ళ జీవితం ఇందులో ఎక్కడుందో చూపించాలి మనం. అది వ్యాసుడు చేసిన పని, నేనేం చేయాల. ఏదిహాస్తి తదన్యత్రాయ నేహాస్తి నకుత్రజిత్. భారతంలో ఉన్నదే లోకంలో ఉంది, లోకంలో ఉన్నదంతా భారతంలో ఉంది అని. మరి లోకం ఎక్కడ భారతంలో ఉందో నేను చూడాలి కదా, అది చూసిన దాన్ని పట్టుకెడుతున్నాం. అందుకని వాళ్ళకి నచ్చుతుంది, వెంటనే హృదయాన్ని స్పృశిస్తోంది. వాడు ఆచరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ నన్ను కనిపించిన వాళ్ళు ఇదివరకు బాగుందని చెప్పేవాళ్ళు ఇప్పుడు అలాగే మేము ఆచరిస్తున్నామని నేను చెబుతున్నాను. చాలు, ఆ మాట చాలు. ఇదివరకు పెద్ద వాళ్ళు మాకంటే మా తాతలు లాంటి వాళ్ళు పురాణాలు చెప్పిన వాళ్ళు కనపడితే దండం పెట్టడం, కాళ్ళకి దండం పెట్టడం, 10 రూపాయలు వాళ్ళ చేతిలో పెడతాం చెప్తే ఆచరించడం అనే మాట ఒక్క నోటమ్మట రాలేదు. నా దగ్గర వస్తుంది ఖచ్చితంగా, మేము ఆచరిస్తున్నామండి, కనీసం ప్రయత్నం చాలమ్మా, ఇంకేం అక్కల్లా. అప్పుడు సమాజంలో మార్పులు వస్తాయి. అంటే వాడి జీవితం స్పృశించడమే వాడిని పట్టుకోవడానికి ముఖ్య కారణం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఫస్ట్ ఆశ్చర్యపోతాడు, తర్వాత ఆనందిస్తాడు, తర్వాత ఆచరిస్తాడు. ఖచ్చితంగా ఆనందంగా ఉంటే ఎందుకు ఆచరించు. ఈ రోజుల్లో మానవ సంబంధాలు తీసుకున్నట్టయితే చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి, ఎక్కడెక్కడ విచ్ఛిన్నం అవుతున్నాయి. సో దీని గురించి మీరేమంటారు? అవుతున్నమాట నిజం. ముఖ్యంగా విడాకులు పెద్ద సమస్యగా తయారైంది సమాజంలో. ఇదివరకు ఈ దేశంలో 2 గ్యారంటీలు ఉండేవి. ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇక మళ్ళీ తిరుగులేదు గ్యారంటీ, వివాహం అయితే సెటిల్, తిరుగులేదు. ఇప్పుడు ఈ 2 లేకుండా పోయాయి. ప్రభుత్వ ఉద్యోగాలే లేవు, అసలు ఉన్న పెన్షన్ లేదు, అవి ఇంకా అది నిశ్చితం కాదు, అసలు ఉద్యోగమే లేదు ముందు. ఇక వివాహం అనేది అంతకంటే అనిశ్చితమైంది. ఎందుకు అవుతుంది అంటే ముఖ్యంగా మానవ సంబంధాలను తేలిగ్గా తీసుకోవడం, నా ప్రయోజనాలు నాకు ముఖ్యం. అంటే నేను ఊహిస్తున్నది, నేను బాగా చూస్తున్నది ఏంటంటే పిల్లల్ని మనం పెంచేటప్పుడు చిన్నతనంలో త్యాగం ప్రధానమని నేర్పడం లేదు. తల్లిదండ్రులకి నమస్కారం పెట్టి చెబుతున్నాను, నేర్పడం లేదు. నీకు ర్యాంక్ రావాలి, నువ్వు అమెరికాలో చదువుకోవాలి, నువ్వు బ్రహ్మాండమైన పొజిషన్లో ఉండాలి, నేను చేరుకోలేని స్థానం నువ్వు చేరుకోవాలి. ఈ తల్లిదండ్రులు ఇద్దరూ చేరుకోలేని స్థానం కైలాసం, వాడు చేరుకుంటాడా? అదెవడు చెప్పడం, అది ఆలోచించరు. నేను కలెక్టర్ అవుదాం అనుకుని అవ్వలేకపోయా, నువ్వు అవ్వాలి. ఇప్పుడు ఆయన అయితే ఈయన కలిసి వచ్చేది ఏమిటి? ఈయన ఏమైనా ఈయన కలెక్టర్ తండ్రి అంటారు కానీ కలెక్టర్ అనరు. ఒకవేళ ఈ కలెక్టర్ అయిన తర్వాత కొడుకు ఏమంటాడో తెలిసి ఇవాళ ఎలా తయారయ్యాడో తెలిసి చాలా నిమ్మన వర్గాల్లో, బలహీన వర్గాల్లో ఈ దారుణం జరుగుతుంది. బట్టలు ఉతికే ఆయన కొడుకు ఐఐటికి సీట్ వచ్చింది అనుకోండి, ఏమంటున్నాడు తెలుసా? నాన్న బట్టలు ఉతికే పని మానేయమంటున్నాడు. ఎంత దారుణం అండి ఇది! ఆయన బట్టలు ఉతకడం వల్లే కదా నువ్వు ఐఐటి అయ్యావు, ఆయన క్షౌరం చేయడం వల్లే కదా నువ్వు ఐఐటి అయ్యావు. ఆయన వాళ్ళ అమ్మ 4 ఏళ్లలో పాచి పని చేయబట్టే కదా ఈయన ఐఐటి, ఆ పని మానేయమంటున్నాడు. ఇప్పుడు నాకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది, మీ అమ్మ ఏం చేస్తుందంటే పని మనిషి కుదరదు, నువ్వు మానేయి.
మరి అంతకంటే గొప్ప ఉద్యోగం ఏమైనా ఈయన ఇప్పిస్తాడా? ఇప్పించడు. మానేయమంటాడు ముందు. ఎందుకు తయారవుతోంది? మన సమాజంలో మనం డబ్బు సంపాదించడం ఒకటే గొప్ప విషయం. అంతేగాని కష్టపడడం గొప్ప విషయం కాదు. మనస్సంతృప్తి గొప్ప విషయం కాదు అని రూఢిగా పిల్లలకి ముందు మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. ఎవరన్నా సంపాదన వచ్చిందనుకోండి, ఎలా సంపాదించాడనేది ఒక్కరు మాట్లాడరు. ఎలా అయితే ఏంటి, కోటి సంపాదించాడు మరి అది ఉమ్, అంటే పిల్లలకి ఏమైపోయింది, ఎలా అయినా సరే కోటి సంపాదించడం ముఖ్యం అని వీడు మొత్తం సైబర్ నేరాలు మొదలుపెట్టాడు. ఉమ్, అంచేది ఈ పెంపకంలో ఈ మాటల్లో తేడా రావాలి. వస్తే ఈ లైట్ తీసుకోవడం ఉండదు. మా ఇళ్లలో మాకు చిన్నతనంలో ఏం చెప్పారంటే, ఎంత చదివితే ఏం ఉపయోగం రా, అమ్మా నాన్నకి అన్నం పెట్టడో, అమ్మా నాన్నకి అన్నం పెట్టినవాడు ఊరికే ఆశ్రమాలు కట్టిస్తే ఉపయోగం, ఈ మాటలు అనేవారు మా ఇంట్లో. అది అది మాకు అప్పుడే అర్థమేదో అమ్మా నాన్న చూసుకోవడమే ముఖ్యం. మా అమ్మగారు అయితే ఏదో ఊళ్ళో మాస్టర్ ఉద్యోగం చేసుకుంటే కళ్ళ ముందు ఉంటావుగా అనేది. అంతకంటే పెద్ద లక్ష్యాలు మాకు నిర్దేశించలేదు వాళ్ళు. అంచేది ఈ తల్లిదండ్రుల ఆలోచన విధానంలో ఉమ్, మనం సాధించలేనిది మన పిల్లల ద్వారానో, అసలు ఏవో ఉన్నత లక్ష్యం అంటే ఉన్నత బాగానే ఉందండి. ఉన్నత అంటే డబ్బు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఉమ్, వీళ్ళ ఉన్నత అంటే డబ్బే అనుకుందామండి. కంచి పరమాచార్య ఫోటో కనపడినా సరే సాష్టాంగం పడుతున్నారు కదే, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయండి. గోచిగుడ్డ పెట్టుకున్నాడు ఆయన. శృంగేరి భారతీయ తీర్థస్వామి ఏం అలంకారాలు ఉంటాయి. మాకున్న ఉంగరాలు కూడా వాళ్ళకి ఏమి ఉండవే. అసలు చేతికో ఉంగరం ఉండదు భారతీయ తీర్థస్వామి. అవును. ఏం చూసి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాం? మరి పీఠాధిపతులు, సన్యాసులు, పరమహంస పరివ్రాజకాచార్యుల దగ్గర ఏమీ లేదని తెలిసి, ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే ఉందని తెలిసి మనం ఓ పక్క నమస్కారం చేస్తూ వాళ్ళ దర్శనం కోసం తప్పిస్తూ మళ్ళీ మన పిల్లలకి ఈ సన్యాసము, త్యాగము, జ్ఞానము, వైరాగ్యము నేర్పకుండా సంపాదించడం నేర్పుతున్నామంటే లోపం ఎక్కడుంది మిత్రమా? నాటకం ఆడుతున్నాం. ఇక్కడ పరిశీలించుకోవాలి మనిషి. నీకు వాళ్ళకి దండ పెట్టడమేనా మానే, లేకపోతే ఈ మాటలైనా మానే. ఉమ్, వాళ్ళ ప్రవచనం మీద నీకు భక్తి ఉంటే ముందు ఈ సంపాదన గురించిన మాటలు ఇంట్లో మాట్లాడడం మానే. వైరాగ్యం నేర్పు, త్యాగం నేర్పు, ఉమ్, అది చెప్పు. ప్రాణం పోయినా మంచిదే రా దేశం కోసం అని నేర్పు. అలా అని తండ్రి తల్లి లేరు ఈవేళ, ఉంటే నమస్కారం. 100%. అక్కడ మార్పు రావాలి. అప్పుడు మానవ సంబంధాలు లైట్గా ఏం తీసుకోడు. ముందు తల్లిదండ్రులను చూసుకొని వాడు దేశాన్ని ఏం చూస్తాడండి. అంతే కదా. అప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడం అనేది ఒకటి ఉన్నాక భార్యని, భర్తని, అన్ని సంబంధాలని బాగానే చూసుకుంటాడు. అసలు అన్నిటికంటే డబ్బుతో సంబంధమే ప్రధానమని 1వ తరగతి కుర్రాడికి కూడా మనం నేర్పిస్తుంటే వీడికి మార్కులు రావాలి, ర్యాంక్ రావాలి. దేనికి? మంచి ఉద్యోగాలు. ఆ మంచి ఉద్యోగం దేనికి? డబ్బుకి. మంచి డబ్బు దేనికి? భోగాలకి. అయిపోయింది, నీ లక్ష్యం నాశనం అయిపోయింది. నువ్వు త్యాగం అనేటువంటి భూమిలో పుట్టి భోగం అనేది ఎప్పుడైతే పిల్లలకు అలవాటు చేసావో అప్పుడే లక్ష్యం నాశనం అయిపోయింది. ఇంక మానవ సంబంధాలు ఎందుకుంటాయి? అంచేత మా పిల్లలు మామూలు బాగా చూసుకోవాలని తల్లిదండ్రులు ఆశించడమే తప్పు. ఆశిస్తే ముందు నుంచి పెంపకమే అలా ఉండాలి. చిన్న కూడా అలా ఉండకపోతే అది ఏదో వేరే విషయం, మన కర్మ అనుకుంటాం, వదిలేస్తాం. అది వేరే విషయం. అంటే మీరు అన్నట్టు ఎవరో చెప్పారు, ఈ రోజుల్లో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అవును. అన్నట్టు. 100% మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా. అసలు కమ్యూనిస్ట్ పుస్తకాల్లో మొదటి మాటే అది. ఉమ్, మార్క్స్ చెప్పిన దాంట్లో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అది పొరపాటు మాట. అది పొరపాటు మాటను ఎప్పటి నుంచో ఖండించాను. అసలు ఆ మానవ సంబంధాల్లో ఆర్థిక సంబంధం ఉంటుంది, ఉమ్, కానీ ఆర్థిక సంబంధమే ముఖ్యం కాదు. అన్ని సంబంధాల్లో ఆర్థికత ఉండదు. రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోయాడు, తల్లి ఏడుస్తుంది, అందులో ఆర్థికం ఏముందండి? ఈ కొడుకు సంపాదించి తను ఏదో చేస్తాడు, లేదమ్మా, చాలా పొరపాటు మాట అది. ఆ కొడుకు బతుకుంటే చాలని తల్లి కోరుకుంటాడు, ఉమ్, సంపాదించి తనకేదో చేస్తాడని కాదు. హృదయపూర్వకమైన సంబంధాలు కొన్ని ఉన్నాయి, వీటిని కమ్యూనిస్టులు ఎప్పటికీ గ్రహించలేరు. ఉమ్, వాళ్ళ దృష్టి అంతా డబ్బుల మీద ఉంటుంది. అది కుదరదు. అదే. అందుకే భారతీయ సంస్కృతి ఏం చెప్పిందంటే, యాజ్ఞవల్కుడు ఉపనిషత్తుల్లో చెబుతాడు, ఉమ్, మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు కాదు, అవసరాల మీద ఉన్నాయి ఆలోచించండి అంటాడు. ఉమ్, అంచేత మనం ఆధ్యాత్మికతను కూడా ఒక అవసరం చెయ్యాలి. ఉమ్, ఇవాళ నా ప్రవచనాల్లో నేను జాగ్రత్త ఎక్కడ పడతాను, ఎందుకు జనంలో గెడుతున్నాయంటే, నువ్వు ఎంత సంపాదించినా దండగా, ఎన్నేళ్ళు బతికినా దండగా, ఎంత కీర్తి వచ్చినా దండగా, ఆత్మజ్ఞానం పొందావా అంటున్నాను. అంటే ఏంటి ఈయన చంపి కొట్టినట్టు మాట్లాడుతున్నాడు ఈయన. ఆత్మజ్ఞానం అంటే ఏంట్రా అని చుట్టకాల్చేవాడు ఇంకో చుట్టకాల్చేవాడిని అడుగుతాడు. వాడు చుట్టార్పేసి ముందు చుట్టార్పేస్తాడు. ఎందుకంటే ఆత్మజ్ఞానం అంటే చుట్టకాల్చకూడదు అంటాడు. నిజం, అది నేర్పాం కదా ముందు. అది వాడు తెలుసు లేదో వాడు చెప్తాడు. అసలు ముందు ఆర్థికం కంటే ఆత్మజ్ఞానం ముఖ్యమని చెప్పరే. ఉమ్, ఆత్మ అంటే నీకు తెలిసిందా? అన్నీ నీకు తెలుసాయా? మొత్తం క్యాపిటలిజం అంతా, కమ్యూనిజం అంతా నీకు తెలిసిపోయిందా? ఏదో పుస్తకాలు చదువుతున్నాం, మాట్లాడుతున్నాం. అలాగే దీన్ని కూడా మాట్లాడచ్చు కదా. అదే. ఆ మాట సూటిగా మనం ఇది ముఖ్యం, ఉమ్, మిగిలిన ఏనున్న దండగా. ఉమ్, మానవ సంబంధాలన్నీ అవసరాల మీద ఆధారపడ్డాయి. ఆర్థికత కూడా ఒక అవసరం. ఇప్పుడు తల్లి ఇందాక రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కొడుకు గురించి బాధపడుతుంది చూడండి, ఉమ్, అది కూడా ఒక అవసరమే నన్ను అడిగితే. ఎందుకంటే ప్రేమ బంధం ఏర్పడింది. ఇంకో కొడుకు ఎవరో పక్కింటి ఆవిడ కొడుకు చనిపోతే ఆవిడ ఏడవదు కదా.
ఊరికే అయ్యో అమ్మ అంటుంది, అంతే. అంతే కదా. అంతే. ఇక్కడ ఎందుకు ఒక అవసరం ఉంది, ఈ అవసరాన్ని గురి చూడు ముందు. ఉమ్. ఆ అవసరం నీ అవసరం కాకూడదు, నువ్వు బతకడం అవతల వాడు అవసరం కావాలి. అవతల వాడు అవసరం అయ్యో వాడు ఏమీ చూడకుండా చనిపోయాడు, ఏమీ పొందకుండా చనిపోయాడు, ఏ జ్ఞానము పొందకుండా చనిపోయాడు, ఒక జ్ఞాని అయి వెళ్ళిపోయి ఉంటే వేరుగా ఉండేది ఉమ్. అని ఆలోచిస్తే అది గొప్పది. అది ఉమ్. ఇది మానవ సంబంధాలన్నీ అవసరాల మీద ఆధారపడ్డాయి. ప్రేమ కూడా ఒక అవసరమే. ఇంకా చాపల్యం అనండి, ఇంకో అదనండి, ఆధారపడ్డవి అన్నీ. ఆర్థికత కూడా ఒక అవసరమే. అదే. అందులో ఆర్థికత ఒకటి తప్పితే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలన్న తప్పుడు ప్రకటన. ఉమ్. అది కుదరదు. అందుకే కమ్యూనిజం విఫలమైంది, ప్రపంచం అంతా విఫలమైంది. గురువుగారు, అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువతకి మీరు ఒకే ఒక పాఠం చెప్పాలి, జీవిత పాఠం అంటే కనుక అది ఏమై ఉంటుంది? ఒక్క ముక్కలో చెప్పాలంటే సంతృప్తి అనేది గొప్ప మాట చాలు, ఒక్క ఉమ్. పాఠం చాలు. ఉమ్. యువతరాలలో ఇప్పుడు కనపడకుండా పోతున్నది సంతృప్తి. ఉమ్. సంతృప్తి ఉంటే వీళ్ళంతా ఆనందంగా ఉంటారు, ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కూడా. అసలు పెళ్లి చూపుల్లో నువ్వు ఇంకా ఎంత సంపాదిస్తామని కాదు అడగవలసింది, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఉమ్. ఉన్నదాంతో నువ్వు సంతృప్తిగా ఉన్నావా? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యూ హ్యావ్? దిస్ ఈజ్ ది ఫస్ట్ క్వశ్చన్ అండ్ దిస్ ఈజ్ ది నెక్స్ట్ క్వశ్చన్. అదే క్వశ్చన్. నాకేదో ఇంకా ఇది సరిపోదండి అంటే వాడిని చేసుకోపోవడం మంచిది. అమ్మాయినైనా అంతే. ఉమ్. వీళ్ళ తల్లిదండ్రులు అలా అడగట్లేదు, పిల్లలు అదృష్టం. ఏ కంపెనీ, ఎంత ప్యాకేజ్, ఇంకొంచెం మంచి కంపెనీ చూసుకోవాల్సింది. ఏంటి ఏమన్నా మంచి కంపెనీ అంటే మంచి ఆటోనా మంచి బస్సా? అంత తేలిగ్గా ఉందండి ఉద్యోగం. ఇప్పుడు మంచి కంపెనీ చూసుకుని బాగా పైకి ఎదిగి నెలకి 2 లక్షలు 3 లక్షల జీతంతో ఉండగా తీసి పారేస్తున్నారు. ఉమ్. ఏది మంచి కంపెనీ? ఎవరు చెప్తారు ఇది? చెప్పలేదు. అంతకంటే చెప్పలేదు గురుగారు. పెద్దవాళ్ళే చెబుతున్నారు కదా. ఇప్పుడు తాపీ మేస్త్రి 60,000 ఇస్తే కానీ దొరకట్లా, ఇంజనీర్ 15,000కి దొరుకుతున్నాడు. ఏది మంచి కంపెనీ? నువ్వు ఇంజనీరింగ్ చదివి ఏం చేస్తావు ఇక్కడ? అంతే. ఉంది ఈ ఆలోచన. సంతృప్తి ఒక్క పాట నేనైతే అదే చెప్తాను. ఉమ్. ఉన్నదాంతో తృప్తిపడు, మనిషి నిశ్చింతగా ఉండాలి, అసలు ఆసుపత్రి మొహం చూడకుండా ఉండాలి అంటే 3 మాటలు. ఉమ్. ఉన్న చోటే ఉండు, ఉన్న పనే చేసుకో, ఉన్నది ఏదో తిను, ఇంకేం అక్కర్లేదు. నువ్వు పల్లెటూరులో ఉన్నావు, అక్కడే ఉండు, ఉమ్. అక్కడ ఉన్న పనే చేసుకో. వ్యవసాయమా వ్యాపారమా, మీ నాన్నగారి కిరాణం కొట్టుంది, నడుపుకో, బయటికి రాకు. ఉమ్. అలా ఉంటే ఎవడు పిల్లనిస్తాడు? చేసుకోకు. అంతే, మొండితనం అంతే. ఇంకంతే. అంతే. ఈ వివాహం ఒకరి అవసరం ఏం కాదండి ఇక్కడ. ఉమ్. పిల్లవకపోతే మానేమని చేసుకోకు. ఉమ్. 3 మంది చేసుకోకుండా ఉన్నారు ఈవేళ, కొంపలేం అంటుకోలేదు. సంసారం చేయడానికి చాలామంది ఉన్నారు, సంతృప్తి పడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ప్రతి దాని మీద మొండితనం అంతే. ఇంకా నాకు అవద్దు, నాకు కుదరదు, ఇలా అయితేనే ఉమ్. ఖచ్చితంగా చెప్పాలి. ఉమ్. అంతేగాని ఇంకా అలా ఉంటే కానీ కుదరదు, ఇలా ఉంటే కానీ మొత్తం నెత్తికెక్కుతారు. ఇంకా ఉమ్. నేను ఉన్న చోటే ఉంటాను, ఉన్న పనే చేస్తాను, ఉన్నదేదో తింటాను. నాతో పాటు గంజి తాగడానికి సిద్ధంగా ఉన్నావా లేదా పో. ఉమ్. ఇది సంతృప్తి. ఉమ్. ఆ సంతృప్తి ఉంటే ఎక్కడ ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా ఆనందంగానే, అడవిలో ఉన్నా సరే, అబ్ధి మధ్యలో ఉన్నా సరే ఆనందంగానే ఉంటుంది. ఇవాళ సంతృప్తి లేదు, ఉండనివ్వడం లేదు. నేను యువతరాన్ని అనడం లేదు, మా వయస్సు వాళ్ళకే నమస్కారం పెడతాను. ఉండనివ్వడం లేదు. కొడుకు నాకేదో చేసేవాళ్ళారా ఉద్యోగం, మీ వాడికి ఎందుకు అంత ప్యాకేజ్ వచ్చింది, నీకెందుకు రాలా? ఇదేంటిది? వాడు పైగా మళ్ళీ వీళ్ళకి అనారోగ్యాలు వచ్చి ఆసుపత్రికి వెళితే స్ట్రెస్ ఎక్కువ చేసింది ఎవరు? వాళ్ళే. అంత స్ట్రెస్ ఉన్న ఉద్యోగం ఎందుకు చేయాలి అసలు నువ్వు? ఉమ్. డబ్బు కోసం. డబ్బు ఎందుకు? భోగాల కోసం. భోగాలు ఎందుకు? రోగాల కోసం. భోగే రోగ భయం అని 2000 ఏళ్ల క్రితం చెప్పాడు భర్తృహరి. ఇప్పుడు అదే భోగాలు అనుభవిస్తున్నారు, రోగాలు పాల్గొస్తున్నారు. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వెర్రివాడా? వాడికి లాభం లేనిదే మనకెందుకు ఇస్తాడండి? వాడు ఇస్తాడు కదా. వాడెవరు? నీకు ఏమైనా మేనత కొడుకా? ఎందుకు ఇస్తాడు? 10 మంది దగ్గర పోగేసి మనకి ఇస్తాడు. 10 మంది దగ్గర వాటికి నష్టం వచ్చిన కంపెనీ మూసేస్తాడు. అంటే సంతృప్తి అని ఒక్క మాటతో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి అది ఉంటే బాగుంటాం. దేంతో సంతృప్తి? ఉన్నదాంతోనే తృప్తి. ఉమ్. అలా ఉండు, ఆనందంగా ఉండు చాలు, అంతే. ఏ రోగం ఉండదు. ఏమండి, ఒక ఫిల్టర్ కాఫీ తాగి 2 వేపుడు ముక్కలు తిని పచ్చడి తినడానికి ఇంతంత ఆస్తులు అవసరం లేదండి ఎవరికైనా. ఇంతంత ఆస్తులు అవసరం లేదు. 16 పదార్థాలు పెట్టుకుంటున్నారు, అందులో అన్నీ వదిలేస్తున్నారు. గురుగారు, అయితే ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువగా ధ్యానం అని, యోగా అని, వేదపట్నం అని రకరకాల దారిలో అనుసరిస్తున్నారు కదా. సో వీటి వలన ఎలా మారుతుందంటారు యువతరానికి కావచ్చు? వేద పఠనం కొంచెం వీటికంటే భిన్నమైంది. వేద పఠనం అందరికి సంబంధించింది కాదు, అందరూ చేసేది కాదు, అందరూ చేయగలిగింది కాదు. అది పక్కనట్టండి. దానికి కొంత దాని ఆసక్తి ఉండాలి, ఆ శక్తి కూడా ఉండాలి. అది సరే, వారు మహానుభావులు. ధ్యానం యోగం అనే విషయంలో అందరికి అవసరమే, చాలా ఉపయోగపడుతుంది. అయితే ఏది ధ్యానం, ఏది యోగం? భగవద్గీతలో 18 యోగాలు ఉన్నాయి. కర్మయోగం, జ్ఞానయోగం, సాంఖ్య యోగం, విశ్వరూప సందర్శనం, అన్నిటినీ యోగం 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 యోగం.
యోగం అనే మాటకి శబ్దార్థం లక్ష్యార్థం కూడా ఒకటే. నిన్ను భగవంతుడితో కలిపేది యోగం, ఇంకేది యోగం కాదు. రాజయోగం అంటారు, అంటే ముఖ్యమంత్రి అవుతాడు, అది యోగం కాదు. ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు. ఇదివరకు లేని శత్రువులు తయారవుతాయి. ఇదివరకు ఆ అజాత శత్రువులు ఉన్నారు, ఇప్పుడు అజ్ఞాత శత్రువులు అవుతారు. శత్రువులు తగ్గదాం. మనం రాజకీయాల్లో చేరలేదన్నప్పుడు మనకు శత్రువులు ఉంటారు. రాజకీయాల్లో చేరాక అజ్ఞాత శత్రువులు తయారవుతారు. తర్వాత జాత శత్రువు ఎదురుగానే వస్తాడు, అన్నా ఎప్పుడో నువ్వేనా అంటాడు. అయిపోయా, ఏమొచ్చింది నీకు ఇందులో? అందుకని యోగం అంటే ఇది నిన్ను భగవంతుడితో కలుపుతుందా, అది యోగాభ్యాసం చేయమని. అందుకని నేను ఫిజికల్ ఫిట్నెస్ కోసం అది చిన్న విషయం చేయొచ్చు, అది చిన్న విషయం. అది 70 ఏళ్ళ వాడు కూడా ఫిజికల్ ఫిట్, ఇంక నువ్వు ఫిజికల్ ఫిట్నెస్గా ఉండి ఏం చేస్తావు ఇప్పుడు? దేవుడు పల్లకి మోస్తావా? 70-80 ఏళ్ళలో కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకు అవసరం? జారి పడకుండా ఉండడానికి. అంతకంటే అవసరం లేదు. అంతకంటే గొప్ప ఆరోగ్యం, అంతకంటే గొప్ప ఫిజిక్, ఇంకా ఏదో 8 ప్యాక్ 6 అవసరం లేదు. ఎందుకు ఈ ప్యాక్ 7 ప్యాక్ ఖాయం చివరికి 7 కట్లు కడతారు తోసిపారు. ముసలాళ్ళకి కావాల్సిన ఫిజికల్ ఫిట్నెస్ అంటే కారు జారి పడకుండా ఉంటే చాలు. ఎందుకంటే జారిపోతే కష్టం, చేసేవాళ్ళు లేరు. అంతకంటే అవసరం లేదు. అయితే ఫిజికల్ ఫిట్నెస్ గురించి 70 ఏళ్ళు, మెంటల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్ అని మాటలు మాట్లాడేవాడు. అవి ఎవరు నారదులను పర్వతులు చూసుకుంటారు పైనుంచి వచ్చి దేవరుడు. అది ఎవరిది? అంచేతను యోగం అనేది భగవంతుడితో కలుపుతోందా? కలపకపోతే అది వేస్ట్, అది రోగం, యోగం కాదు. యుక్ అనే ధాతువు నుంచి వచ్చింది. తేషాం నిత్యాభియుక్తానాం అని భగవద్గీతలో చూద్దాం. నాతో నిత్య సంబంధం కలిగిన వాడినే నేను కాపాడుతాను అన్నాడు భగవంతుడు. అందరినీ కాపాడుతానని రాజకీయ నాయకులే ప్రతిజ్ఞించాలి. నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం. ఇవన్నీ ఈ మాటలు ఎంత జరుగుతున్నాయో అందరికీ తెలుసు. అది భగవంతుడు అలాంటి పనికిమాలిన వాగ్దానాలు చేయడు. స్పష్టంగా కుంతీదేవి దగ్గర శ్రీకృష్ణుడు, నీ కొడుకుల్లో ఎవరు చనిపోయినా నా గుండెల మీద పెట్టుకుని దహనం చేస్తా అత్త, ప్రశాంతంగా ఉండు అన్నాడు. అంత ప్రయత్నం చేశాడా లేదా? భగవంతుడు వాగ్దానం అంటే అలా ఉంటుంది. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులు నశించడానికి వెళ్ళేది. ఆ భక్తుడు అంటే ఎవరు? గుడి చుట్టూ తిరిగేవాడు కాదు. ఇక్కడ తిరుగు, ఎందుకు తిరుగుతున్నావు? నిన్ను భగవంతుడితో కలుపుతోందా? కలుపుతో ఎలా తెలుస్తుందా? గుడి చుట్టూ తిరగడంలో ఆనందం పొందాలి. తిరగడం వచ్చాక ఏమిటో ఇన్ని తిరిగాం కానీ ఇంట్లో జరిగేవి జరుగుతూనే ఉన్నాయి అంటే ఇవి జరగకుండా ఉండడం కోసం తిరుగుతున్నావు అన్నమాట. ఏదో ఆశించి తిరుగుతున్నావు నువ్వు. ఈ ఆశించడం మానేయడమే కదా తిరగడం అంటే. భగవంతుడు చుట్టూ తిరుగుతున్నావు, ఇంకా అంతకంటే ఏమిటండి? దానికి 3 సార్లు చాలు, పోనీ 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు ఓవరాక్షన్ అంటారు. 108 సార్లు, 108. ఏమిటి ఈ లెక్కలు ఏమిటి? ఈ భగవంతుడు కూడా విసుగు, మన మొహం చూసి కొత్త వాళ్ళని రమ్మనరా వాడు మొహం చూస్తానంటాడు. ఎందుకు ఇది? ఈ మూఢభక్తిలోకి వెళ్ళిపోకూడదు. ఇది మన భగవంతుడికి చేరుస్తోందా? భగవంతుడి మీద మనస్సు లగ్నం అవుతుందా? తిరుగుతుంటే ఆ లగ్నం అయినంతసేపు తిరుగు, లేకపోతే ఇంటికి వచ్చాయి. ఈ యోగం అది. ధ్యానం ఏంటంటే ఏమీ ఆలోచించకుండా ఉండడం ధ్యానం. ఏదో ఒకటి ఆలోచించడం కాదు. అయితే అది మొదలవడంలో సాకార ధ్యానం కొన్ని రకాలు ఉన్నాయి. ఇందులో ఏకాగ్రంగా ఏదో ఒక నామం, ఒక రూపం, దాని మీద దృష్టి పెట్టి తర్వాత అది నిరాకారంలోకి వెళ్ళిపోవాలి. ధ్యానం అది ఏకాగ్రతలోంచి నిరగ్రతలోకి వెళ్ళిపోవాలి. ఇంకా దేని మీద ఉండదు దృష్టి. నేను అని ఎక్కడ స్ఫురణ కలుగుతుందో దాని మీదే దృష్టి పెట్టి చేస్తే ఇది ఆధ్యాత్మిక సాధన, అది అంతర్గత సాధన. యోగం బహిరంగంగా చేసే సాధన. బహిరంగంగా మనం లోకంలో చేసే పనుల్లో ఏ పని భగవంతుడు చేరుస్తుంది, ఏ పని చేర్చదు. చేర్చని పని నేను చేయను, చేర్చే పని చేస్తాను. అంటే ఏమంటే ఆటో ఎక్కించుకుని ఒక ఆయన తీసుకెడుతున్నాం, అది భగవంతుడు చేరుస్తుంది. వాడు కూడా భగవంతుడు సరైన లక్ష్యం తీసుకెళ్ళు. నువ్వు కరెక్ట్గా అమ్మాయిలు ఎక్కినా, అబ్బాయిలు ఎక్కినా, పెద్దవాళ్ళు ఎక్కినా ఆటోవాడు సక్రమంగా ఉండి సరిగ్గా చేరిస్తే ఆ ఆటోవాడు చాలా మంచివాడు, చాలా నమ్మకమైన వాడు అనే మాట వచ్చిందా లేదా? అది నీకు అన్ని ప్రయోజనాలు కలిగించిందా లేదా? అది చాలు. అది భగవంతుడు చేరుస్తుంది. ముందు ప్రయాణికుని లక్ష్యానికి చేర్చు, నేను భగవంతుడు చేరుస్తాను. ఇవి భౌతికమైన విధానాలు. ఒక పెద్ద కోటీశ్వరుడు వ్యాపారస్తుడు ఉన్నాడు, ఆయనకు 10,000 కోట్ల టర్న్ ఓవర్ ఉండే కంపెనీ ఉంది. ఇక టర్న్ ఓవర్ మొదలుపెట్టి ఎప్పుడో పైకి టర్న్ ఓవర్ తప్పదు, ఓవర్ టర్న్ అంటారు దాన్ని. ఫైనల్ టర్న్, ఓవర్ టర్న్, పైకి వెళ్ళిపోతాం. ఈ తర్వాత వీళ్ళు కొడుకు చేస్తారు. ఇదంతా ఈ 11 ఎన్ని వేల కోట్లైనా కొడుకు చావడమే. అందుకోసం కాదు, ఈ మొత్తం వ్యాపారం నేను భగవంతుడి దగ్గరికి చేరుస్తుందా అంటే భగవంతుడి గురించి ఆలోచించేలా చేస్తుందా, లేకపోతే తగ్గించేసుకో, ఇంకోళ్ళు చేసుకుంటారు. అంతేగాని మనం రంగంలో వెనకబడితే అలాగే అదే వస్తుంది మొత్తం ప్రపంచం నాశనం అవ్వడానికి కారణం. రంగంలో వెనకే పడతాం. ఎలా సుఖంగా ఎలా ఆనందంగా ఉండగలుగుతామో అలా ఉంటాం తప్పితే వెనకబడ్డం, ముందుకు పడిపోవడం ఎందుకు? ముందుకు పడిపోవడం కంటే వెనకబడ్డం మంచిది. అది పెద్ద సమస్య కాదు. వ్యక్తిత్వ వికాసం అంటే 10 మందిని దాటిపోవడం కాదు, 10 మందితో కలిసి నడవగలగడం.
నాయకత్వ లక్షణం అంటే పెత్తనం చేయడం కాదు, ప్రేమతో పని చేయించడం. అది ఉండాలి కదా, అది నేర్పగలగాలి. అప్పుడు ధ్యానం ఆధ్యాత్మిక సాధన కారణంగా మనిషికి వైరాగ్యం కలుగుతుంది. భౌతిక సాధనలో భగవంతుణ్ణి చేరడం అనే ఒక లక్ష్యం పెట్టుకోవడం వల్ల ఈ పనులన్నీ ఆటో డ్రైవింగ్ దగ్గర నుంచి అద్వైత సిద్ధాంత ప్రచారం వరకు అన్నీ పవిత్రమే అవుతాయి. అయితే ఈ రోజుల్లో ఇంకోటి బాగా ఎక్కువైపోయింది ఏంటంటే, ప్రతి కాంపిటీషన్ అనేది చాలా ప్రతి రంగంలో, ఒక చదువు దగ్గర నుంచి మొదలు పెడితే, ఉద్యోగం దగ్గర నుంచి మొదలు పెడితే, చివరికి లైఫ్ స్టైల్లో కూడా మనం ఎలా బతుకుతున్నాం అనే దాంట్లో కూడా కాంపిటీషన్ వచ్చేస్తుంది. సో మరి ఈ కాంపిటీషన్ నుంచి తట్టుకొని కొంచెం ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే మీరు చెప్పే సూచించే విధానం ఏంటి? నేను ఒక వ్యక్తి, మీతో నేను ఎందుకు పోటీ పడాలి? అసలు కాంపిటీషన్ అంటే పోటీయే కదా. మీతో నేను పోటీ పడాను, కానీ ఇక్కడ మీరు నాతో పాటుగా ఇంకో ప్రవచనకర్తను కూర్చోబెట్టి ఒకే స్థాయిలో ఇంటర్వ్యూ చేసి పోటీ పడతాను. ఎందుకు అనిపిస్తుంది? మీరు నాకు సంబంధం లేని రంగం, ఆయన నాకు సంబంధం ఉన్న రంగం. ముందు ఈ సంబంధాన్ని తెంచుకోమన్నాడు. మన దేహంతో మనకుండే సంబంధాన్ని తెంచుకోగలిగితే తప్ప పోటీతత్వం పోదు. మూలంలోకి వెళ్ళి మాట్లాడదాం. ఇది కొంచెం అర్థం కావడం కష్టం, యువతరానికి అర్థం కావడం మరీ కష్టం, కానీ నేను ప్రయత్నం చేస్తాను. దేహంతో మీకుండే సంబంధాన్ని తెంచుకుంటే తప్ప మీ పోటీతత్వం పోదు. నేను నేను అంటున్నారు మీరు ఇంకొకరితో ఆ ఇంకొకరు ఎవరు? మీరెవరు? నిద్రపోయినప్పుడు మీరు మీకు గుర్తున్నారా? మీ కలలో మీరు ఇంకో రూపం ధరించారు, మీ రూపమే. ఆ నేనెవరు? పడుకున్న నేనెవరు? అలాగే అన్ని దేహాలు ఉన్నాయి. ఈ సమిష్టి సృష్టి మొత్తాన్ని కలిపి ఇందాక మనం జగన్మాత గర్భం అన్నామే, ఆయన జగన్మాతృ స్వరూపమే, నేను జగన్మాతృ స్వరూపమే. నేను ఆయనతో ఎందుకు పోటీ పడాలి? అసలు నా దారిని నా సంపాదనతోనో, నా కుటుంబంతోనో, నా వ్యాపారంతోనో నేను సంతోషంగా ఉన్నానా లేదా అనేది ఆలోచించాలి. కానీ ఇంకొకళ్ళతో పోటీ ఎందుకు? ఆ ఇంకొకళ్ళతో పోటీ ఎందుకు వస్తుందంటే ఇంకొకళ్ళతో అనుకోవడం వల్ల. ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటే నేను. జ్ఞానం అంటే ఇంతే, ఇంతకంటే కష్టం ఏం లేదు అందులో. అది పొందడం కష్టం, కానీ మాట చాలా తేలిక. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఇక్కడ మనం షూటింగ్ చేస్తున్నాం మిత్రమా, ఆ కెమెరా వాళ్ళు ఎలా చెప్తే అలా మీరు నేను వినాలి. ఇక్కడ ఈగోలు పనికిరావు. నువ్వేంటి నాకు చెప్పేదంటే పో, కార్యక్రమం పోయిందంటాడు. ఎప్పుడు వినగలుగుతాం? ఈ ప్రక్రియలో మాట్లాడడానికి నేను ముఖ్యం, ప్రశ్నించడానికి మీరు ముఖ్యం, రికార్డింగ్కి వాళ్ళు ముఖ్యం. అంటే ఎవరి ప్రాధాన్యం వాళ్ళకు ఉంది కదా. ఇందులో పోటీ దేనికి? ఆ ఇంకొకళ్ళతో అనే మాట ఎందుకు వస్తుంది? దేహం వేరుగా చూడడం వల్ల. ఉన్న దేహాలన్నీ ఒకే దేహం నుంచి వచ్చాయి, అదే భగవంతుడు, అదే జగన్మాత అనుకోగలిగితే మనం ఉన్న చోటే ఉన్న పని చేసుకుంటూ సుఖంగా ఉంటాం. మన ఉద్యోగం మనకి బాగుందా లేదా, మనకి సరిపోతుందా లేదా చూసుకోవాలి. కానీ మనతో పాటు చదువుకున్నవాడు ఎవడో ఇంకా పైకి వెళ్ళాడు, నేను ఇంకో ప్రశ్న వేస్తాను ఏమనుకోకపోతే, వాడు క్యాన్సర్ వచ్చింది, నీకు రావాలని పోటీ పడుతున్నావా? మరి అక్కడ పడమే. అంటే వాడికి అశుభం జరిగితే మనకి జరగద్దా? వాడికి జరిగిన శుభాలన్నీ మనకి జరగాల. ఒకవేళ వాడితో సమానంగా శుభం జరిగినా ఇంకా ఎక్కువ శుభం జరగాలి. ఎంత కుళ్ళుబుద్ధి కాదు ఇది? కుళ్ళుబుద్ధి కదా. ఈ కుళ్ళుబుద్ధికి ముందు మందు వేసుకోకుండా దీనికోసం ఈ పోటీలో నెగ్గడం కోసం నేను ప్రదక్షిణాలు చేస్తా, కసి పెడతా అంటే దేవుడికి ఏం పని? నీ పోటీలు నెగ్గేలా చేయడం. ఆయన అన్ని పోటీలు మానేసి శివుడు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు, అన్ని పోటీలు మానేసి విష్ణువు హాయిగా పడుకున్నాడు, బ్రహ్మదేవుడు అన్ని పోటీలు మానేసి సరస్వతీదేవి వీణావాదన వింటున్నాడు. మన దేవతల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? అసలు వాళ్ళు పోటీలు మానేశారు. వాళ్ళు దేవతలను పూజిస్తాం, పోటీలు పడతాం. మనం పోటీలు పడకూడదు. నేను ఉన్న చోట నేను ఆనందంగా ఉన్నా అంటే ఆ పోటీ పడ్డం అనేది పోతుంది, వెంటనే ఒత్తిడి తగ్గిపోతుంది. పోటీ వల్లనే ఒత్తిడి వస్తుంది. చాలామంది మీరు అన్నదాని నుంచే ఇంకొక మాట మాట్లాడుకుంటే భక్తిలో కూడా పోటీ పడుతున్నారు. అయ్యో, ఆధ్యాత్మిక ప్రవచనకర్తల్లో, స్వామీజీల్లో అన్నింటిలో పోటీలు. అయితే ఈ మధ్యకాలంలో యువతను చూస్తుంటే కనుక, అంటే వాళ్ళలో దేశభక్తి తగ్గిపోతుందా, లేకపోతే కొత్త రూపంలో ఏమన్నా వ్యక్తపరుస్తున్నారో అర్థం కావట్లేదు. రెండోది నిజం, తగ్గడం లేదు. నన్ను అడిగితే ఇంకా పెరిగిందంట. ఇంకా పెరిగింది. ఇప్పుడు యువతరం కోరుతున్న దేశభక్తి ఏంటంటే ఊరేగింపులు చేయాలి, ఉద్యమాలు చేయాలి. మీరు అయోధ్య చూసుకోండి, ఊగిపోయారు మొత్తం. అయోధ్య రామ మందిరం ఆ కట్టిన పార్టీ వాళ్ళకి మేలు చేయలేదు, కానీ దేశానికి మేలు చేసింది. ఏంటో తెలుసా? మా ఇంటి ముందు చూశాను నేను. మా అపార్ట్మెంట్, మేము 20 అపార్ట్మెంట్లు ఉన్నాయి మా దగ్గర. అన్ని భాషల వాళ్ళు ఉంటారు అందులో, అన్ని మతాల వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటే అంతకుముందు ఇంగ్లీష్లో ఏవో కేకలు వేసేవారు. ఆ తర్వాత ఆడుకుంటూ వీళ్ళు కొట్టినా సరే పడినా సరే జై శ్రీరామ్ అంటున్నాడు. మారిపోయింది మొత్తం. నేను ఆశ్చర్యపోయాను. జై శ్రీరామ్ అంటున్నాడు. బంతి కొట్టినా సరే, బంతి తగిలినా సరే, కింద పడినా సరే, పైకి లేచినా సరే జై శ్రీరామ్ అంటున్నాడు. అయ్య బాబో, అయోధ్య రాముడు ఎంత మార్పు తెచ్చాడు రా అనుకున్నాను. మా యువతరం కోరుకునేది ఈ ఊరేగింపు, ఉద్యమం. ఎప్పుడు మన భక్తిలో రెండు ఉంటాయి, ఏకాంత భక్తి, సామూహిక భక్తి. సామూహిక భక్తి మన కోసం కాదు, దేశం కోసం. సామూహిక ధ్యానం చేయొచ్చు, ఏకాంత ధ్యానం కంటే ఎప్పుడు సామూహిక ధ్యానం గొప్పది కాదు.
సందేహమే లేదు అందులో. ధ్యానం మనం తప్ప ఇంకొకరు ఉన్నారంటే పరధ్యానం, అది ధ్యానం కాదు. భార్య ఉన్నా కుదరదు, భర్త ఉన్నా కుదరదు. ధ్యానం అంటే గదిలో కూర్చోవలసింది, తలుపు చెడత వేసేవలసింది. పక్కన ఇంకో ఉన్నారంటే దోమ కొడితేనే ధ్యానం కుదరదు సార్. 10,000 మంది కూర్చొని ధ్యానం చేయడం ఏంటంటే మీనింగ్లెస్. తీసే ఇవన్నీ షో, డబ్బులు సంపాదించుకుందుకు పనికొస్తాయి ఇవన్నీ ప్రచారం చేయడానికి. కానీ యువతరంలోకి ఈ విషయం ప్రచారం కావడానికి అది పనికొస్తుంది. అది వాడు బాగుపడడం గురించి కాదు, దేశం గురించి మాట్లాడాలి. ఈ 10,000 మందిని వెళ్ళి పహల్గాం దాడి దగ్గర ధ్యానం చేయమనండి, ఒక్కడు వెళ్ళడం ప్రమాదంగా ఉందండి. ప్రమాదంగా ఉండబట్టే కదా నేను వెళ్ళమనేది. పైగా వీళ్ళు ఏమంటారంటే విచిత్రంగా, సామూహిక ధ్యానంలో వైబ్రేషన్ వచ్చేసి, ఆ వైబ్రేషన్ అక్కడ రావచ్చు కదా. మన 270 మంది చనిపోయిన విమానంలో వైబ్రేషన్ రాలేదే, అది ఒక్క భక్తుడు కూడా లేడా, నాకు అర్థం కాదు. ఇవన్నీ చాలా గొప్ప మాటలు అనవసరంగా చెప్తున్నారండి, ఇవన్నీ మభ్యపెట్టడానికి. వ్యక్తిగత ధ్యానం వ్యక్తి మోక్షం పొందడానికి, సామూహిక ధ్యానం దేశం కోసం. మనం ఒక దేశానికి చెందిన వాళ్ళం, ఒక మతానికి చెందిన వాళ్ళం, ఒక ధర్మానికి చెందిన వాళ్ళం. ఇగో మన దైవం, మన ఆరాధన, ఇది ఈ విధానంలో ఆ సమైక్యం కలిగిందనుకోండి. అలానా స్వామివారి శిష్యులోని అందరూ ఒక సమైక్యంగా ఉంటున్నారు లేదా? మరి భారతీయులోని ఎందుకు సమైక్యంగా ఉండరండి, నాకు అర్థం కాదు. ఒక ముఠా ఉంటే మీరు ఉంటారా, ముఠా లేకపోతే ఉండరా? పోనీ భారతదేశం ఒక ముఠా అనుకోండి, పోనీ దేశం అంతా కలిపి ఒక ముఠా. అదేమో దెబ్బ ఒకటా, దొంగల ముఠా. ఇది మాత్రం ఒక ముఠా. మేమంతా ఆ గురువు గారికి శిష్యులు ఉండి, అది అయితే ఏమిటి ప్రయోజనం? మొత్తం భారతదేశం ఒకటే గుంపు అని ఎందుకు అనుకోలేకపోతున్నా? మళ్ళీ ఇదే పూర్వందే, అన్నిటికీ అద్వైతమే సమాధానం. దేహం నాది అనే భ్రమ వదలనంత వరకు ఈ చికాకులు పోవు. అందుకని సామూహికత కోరుకుంటుంది యువతరం. అయోధ్య మందిరం కట్టాలి, హడావిడి చేయాలి, ఊరేగింపు చేయాలి, జయ శ్రీరామ్ అనాలి, ఇక్కడ జెండా పెట్టుకోవాలి, ఇంటి మీద జెండా. ఈ హడావిడంతా యువతరం కోసం చెయ్యాలి, వాళ్ళని దేశం కోసం అని చెప్పాలి, దేవుడి కోసం కాదు. రాముడు ఎందుకు, రామరాజ్యం ఎందుకు కోరుతున్నారు? మంచి పరిపాలన కాబట్టి. మంచి పరిపాలన మళ్ళీ రావాలంటే రాజకీయ నాయకుల్లో ఏం మార్పు రావాలి? చాలామంది ఈవేళ ప్రవృత్తి మార్గంలో ఉన్నారు, నివృత్తి మార్గంలోకి రావాలి. ప్రవృత్తి మార్గం అంటే ఇంకా పదవులు, ఇంకా పదవులు, ఇంకా పీట. అన్నా ఎంతకాలం ఎమ్మెల్యేగా ఉంటావా? ఉంటే ఏమైంది? ఎంతకాలం ఉంటే ఏమైందండి? మా చిన్నతనంలో చూసాం మేము. చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారిని మహానుభావుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేవాడు. 1600 ఎకరాల భూమి వేసి 64 పాఠశాలలు పెట్టాడు. ఆయన చాలా కాలం ఎమ్మెల్యేగా ఉన్నారు, మహా అయితే మంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అవ్వలేదు. ఆయన ఎప్పుడు కోరుకోలేదు. ఇప్పటికే ఆయన పేరు చెప్పుకుంటున్నాం మేము. ఎమ్మెల్యేగానే ఉండిపోవచ్చు, నష్టమేం లేదు. నెగ్గక ముందేమో చిన్న ఎమ్మెల్యే అవ్వాలి, చిన్న ఎమ్మెల్యే ఏంటి అంటాడు. ఎమ్మెల్యే అయ్యాక మంత్రి అంటాడు, మంత్రి అయ్యాక ముఖ్యమంత్రి అంటే ఏమిటిది? ఇదే ప్రవృత్తి పెంచేసుకోవడం. నివృత్తి మార్గంలోకి రమ్మన్న ఆధ్యాత్మిక. మళ్ళీ ఈ రాజకీయ నాయకులు అందరూ ఒక్కడు నాస్తికుడు లేడు, అందరూ ఆస్తికుడు. అందరూ గుళ్ళో కడతారు. యజ్ఞం అనగానే పరిగెత్తుకొస్తే మేము కనపడితే చాలు గురువుగారు అని పడిపోతారు మీద. ఈ గురువుగారు చెప్పినవి ఏవి చేయడు, మాకు మాత్రం సన్మానాలు చేస్తారు. మీకేం కావాలి చెప్పండి, అసలు మీరు రావాలి. ఏటో అదిరిపోయేది. నీలో కాంక్ష సావనప్పుడు, నీలో పగలు సావనప్పుడు, నీలో ద్వేషం సావనప్పుడు, మిత్రమా ఓ రాజకీయ నాయక నీకు నమస్కారం, నేను ఎందుకు నీ ఇంటికి రావాలి, నేనేం చెయ్యాలి? మమ్మల్ని గౌరవిస్తే అయిపోయినట్టే. అది ఈ ధోరణి మారి ఈ ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తిలోకి రావాలి. అందుకు ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అదే మీరన్న సంతృప్తి కూడా ఇక్కడే ఉంటుంది, అక్కడే ఉంటుంది ఖచ్చితంగా. ఉన్నది ఒక పంచాయతీ సర్పంచ్ ఉన్నాడండి, ఆ సర్పంచ్తో ఉండిపోమనండి, పైకి ఎదగద్దు ఇంకా చాలు. మన వ్యవహార సిద్ధాంతాలు అంత గొప్ప సిద్ధాంతమా? ఇంతకుముందు ఎవరికి లేవా ఇవి? ఆ సిద్ధాంతం ఆ ఊళ్ళో అమలు చేయమనండి. ఏమీ లేదండి, మనిషికి స్వార్థం. దాన్ని ఏమంటాడంటే దేశానికి ఈయన అవసరం ఉందండి, ఏమీ లేదు. ఈ రాష్ట్ర స్థాయి నుంచి దేశానికి ఎదుగుదాం అనుకున్న వాళ్ళని శుభ్రంగా గుండు గీసి కూర్చోబెడుతున్నారు చాలామంది. ఈ అనవసరం ఆలోచనలే అనవసరం. అసలు మనం ఉన్న చోట సంతృప్తిగా ఉందాం, ఈ పేరుతో వెళ్ళిపోతే చాలు ప్రపంచానికి, అది సంతృప్తి. నైతిక విలువలు అనేవి పూర్తిగా పతనం వైపు వెళ్ళిపోతున్నాయి. నైతిక విలువలు ఆ పతనం అయిపోవడం వల్ల సమాజం ఎదుర్కొనే ముప్పులు అంటే ఏం చెప్తారు? నైతికత అనేసరికి ఒక లైంగిక విషయాన్నే ఎక్కువ తీసుకుంటారు, కానీ నైతికతకు అర్థం అది కాదు. అది కూడా అందులో భాగం. లైంగికమైన అంకిత భావం కూడా ఒక భాగం. లంచం తీసుకోవడం అనైతికమే కదా. అసలు ముందు ఆఫీస్కి ఆలస్యంగా వెళ్ళడం అనైతికం. అది మానమనండి, మానలేరు. ఒక అరగంట అటు ఇటు, ఎప్పుడు అటే అయింది, ఇటు అవ్వలేదు, మళ్ళీ అటు ఇటు అంటాడు. ఇక్కడ అటు ఇటు లేదు, అటే. ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం అరగంట ముందు వెళ్ళిపోతాడు. నైతికత అక్కడ మొదలవుతుంది. తండ్రి ఇంట్లో ఆఫీస్కి వెళ్ళడానికి చెప్పులు తుడుచుకుని లేదా బూట్లు దారం అల్లుకుని తాడు ముడేసుకుని వెళ్ళిపోతాడే, ఆ సమయాన్ని తరచు పరిశీలించిన పిల్లాడు క్రమశిక్షణ తప్పడు. మా నాన్న ఎప్పుడు ఆ బూటు ముడేసుకునేటప్పుడు చూశాను నేను. 8:45
చూశాడంటే వరుసగా ఓ నెల పాటు అలా చూస్తే ఆ పిల్లాడు జీవితంలో తప్పు చేయడు. ఖచ్చితంగా సమయం పాటిస్తాడు. ఇది నైతిక విలువలు పడిపోతున్నమాట నిజం. దానికి కూడా మూల కారణంలోకి వెడితే నేను ఎదగాలి, మిగిలిన సమాజం ఏమైతే నాకే. ఈ ధోరణి ఎంతవరకు వెళ్ళిపోయిందో ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఈ స్వార్థం వ్యక్తుల్లో కాదు, దేశంలో ప్రవేశించింది. దేశంలో ఇజ్రాయెల్ని మీరు గమనించండి, అమెరికా ట్రంప్ని గమనించండి, ఈ చెలరేగి మాట్లాడుతున్న వాళ్ళని గమనించండి. వీళ్ళంతా ప్రపంచ నాయకులు. వాళ్ళు ఓ తల్లి బిడ్డలే. ఇందాక మనం అనుకున్నట్టు తల్లి గర్భంలోంచి జగన్మాత గర్భంలోకి వెళ్ళవలసిన వాళ్ళే. ఏ మతమైనా అంతే కదా. మరి ఏమైపోయింది? ఈ వ్యక్తి అహంకారం ఆయన దేశ నాయకుడిగా ఎన్నుకునేసరికి దేశానికి అహంకారం అయింది. చివరికి వీళ్ళందరూ ఏమవుతారో చూడండి. ఈ పెద్ద ప్రపంచాన్ని మీద పెద్ద రకం చేస్తామనుకునే పెద్ద మనుషులు వాళ్ళ దేశంలోనే వ్యతిరేకించి దింపేస్తారు. జరగబోయేది అదే, త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాలు అదే జరుగుతుంది. వాళ్ళ దేశంలో దించేస్తారు. చాలరా అబ్బాయి దిగు, ఏదో పొరపాటు చేసాం. అలా ఎన్ని జరిగాయి చరిత్రలో. దాని నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ నైతిక విలువలు పతనం కాకుండా ముందు మనం ప్రతి వ్యక్తి అయినా ఆలోచించాల్సింది, నేను క్రమశిక్షణతో ఉంటున్నానా లేదా, నేను లంచం తీసుకోకుండా ఉంటున్నానా లేదు, నేను వివాహం అయింది, నాకు నా భార్యతోనో నా భర్తతోనో తప్ప వేరే ఆలోచన లేకుండా నేను ఉంటున్నానా లేదా, ఆడిన మాట తప్పకుండా ఉంటున్నానా లేదా. ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి వ్రతం చేసుకుంటానని ఇచ్చిన మాట ఎంత ముఖ్యమో, చిన్నపిల్లని సినిమాకి తీసుకెడతానని ఇచ్చిన మాట కూడా నా దృష్టిలో అంతే ముఖ్యం. ఎందుకంటే ఈ చిన్నపిల్లకి మహావిష్ణువు సత్యనారాయణ వ్రతం తెలియదు, నువ్వు సినిమాకి తీసుకెడతానని చెప్పు, అదే తెలుసు. పొద్దు నుంచి ఆ పిల్ల మా నాన్నను సినిమాకి తీసుకెడతా పాపం 10 మందికి చెప్పింది. సాయంత్రం మనం ఏం చేసాం, సారీ అది కూడా తెలుగులో చెప్పకుండా ఎదవ ఇంగ్లీష్ మాట, బిజీ వర్క్ అంటాడు. దానికి ఇలా 4 సార్లు జరిగేసరికండి ఆ పిల్ల మనస్సు ఎలా మారుతుందంటే, మా నాన్న ఎప్పుడూ నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, నేను ఎందుకు నిలబెట్టుకోవాలి, అది దీనికి 20 ఏళ్ళు రాగానే ఏం చేస్తుందో అందరికీ తెలుసు. అన్నీ అయిపోయాక వీడికి తెలుస్తుంది. అల్లార ముద్దుగా పెంచాం, అలా పెంచడమే తప్పు. నేను అలా పెంచమని ఎవరు చెప్పారు? అల్లార ముద్దుగా అంటే ఏంటి? కోరిన కోరికలన్నీ తీర్చడం కాదు, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? చిన్నది ఒక తప్పు పని అనుకోండి, మాట ఇవ్వకండి, కుదరదని చెప్పండి, చేస్తా ఉన్నారు చేయండి. ఈ నైతికత ఇంట్లో మొదలవుతుంది, బయట కాదు. ఇంట్లో తన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నటువంటి దంపతులు అత్తమావులకు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని చూస్తే ఈ పిల్లలు వేరే ఆలోచన చేయరు, తప్పకుండా చేస్తారు. అలాగే కార్యాలయంలో వ్యక్తితో మొదలవ్వాలి ఏదైనా సరే. ప్రతి వ్యక్తి నేను నీతిగా ఉంటున్నానా లేదా. ఇక కొంతమంది ఎలా మాట్లాడతారంటే, మనం ఒక్కళ్ళు ఉంటే సరిపోతుంది. ఒకళ్ళు ఉంటే రష్యన్ రచయిత టాల్స్టాయ్ అని మహానుభావుడు, ఆయన తన రచనలో ఒక చోట చెబుతాడు, నిన్ను నువ్వు బాగు చేసుకో, ప్రపంచంలో ఒక వెధవ తగ్గాడంటాడు. స్కౌండర్లు అంటాడు వాడు భాషలో. ప్రపంచంలో ఒక వెధవ తగ్గాడు, నిజమే కదా. ఇప్పుడు మనం నైతికమైన విలువలు కట్టుబడి ఉంటే ఒక వెధవ తగ్గినట్టే కదా. కానీ 140 కోట్లలో ఒకడు బాగున్నాడు చాలు. ఇలా ఎంతమంది ఉంటారండి? కొన్ని కోట్ల మంది ఉంటారు, అనుమానం ఏం లేదు. అందరూ వెధవలు ఏం కాదు, ఇక్కడ చాలా చేస్తున్నారు. అలాగే ప్రతి వ్యక్తి వింటున్నవాడు ఈ మాట నేను పాటిస్తున్నానా లేదా. ఇవాళ వాట్సాప్లు ఫేస్బుక్లో వచ్చాక పట్టుకున్న జబ్బు ఏంటంటే, ఏదైనా ఒక మంచి మాట ఇవాళ మన ఇంటర్వ్యూలో కూడా గరిగిపాటి వారి నోటో మీ నోటో 4 మంచి మాటలు అంటే దీన్ని వెంటనే పంపై నొక్కై తోసేయి అదేదో ఉంటుంది, షేర్ వాట్సాప్ షేర్. నేను అలా అందరికీ మంచి మాటలు పంపిస్తాను, వీడు పంపిస్తాడు వాడు పంపిస్తాడు, చివరికి బంగాళాఖాతంలోకి పంపిస్తారు, ఎవడు చేయడు, పాటించరు. అది ఎందుకని? ఆయన మంచి మాటలు పంపుతారనే ఖ్యాతి కావాలి. అంటే మన సమాజంలో వ్యక్తుల్లో నైతిక విలువల లోపానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మంచివాళ్ళుగా అనిపించుకోవడానికి మనం చేసే ప్రయత్నం మంచివాళ్ళుగా ఉండడానికి చేయడం లేదు. మనందరూ గొప్పవాళ్ళు అనుకోవాలి, మంచివాళ్ళు అనుకోవాలంటే వాళ్ళు ఉండరాదా? ఉంటే అనుకుంటారు, అనుకోరు. నువ్వు ఉంటున్నావనే సంతృప్తి నీకు చాలు కదా. ఈ అనుకోవడానికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలి? ఇది ఉంటే అప్పుడు ఈ నైతిక విలువల సమస్య ఉండదు. ఎప్పుడు నిజానికి వేళ అనుకోవడం కాదు, కృతయుగంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. నైతిక విలువలు హిరణ్యాక్షుడితో కూడా ఉంది, సమస్య కాదు. ఆ వ్యక్తి అహంకారం దానికి ప్రధాన, అది ఇవాళ విషంలాగా వ్యాపించేస్తుంది, పెరుగుతుంది బాగా. అంటే నాకు భయం ఏంటంటే వ్యక్తి స్థాయి నుంచి దేశం స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఆ దేశం అంతు చూస్తా, ఎవరు ఆ దేశం? గాజాలో ఉన్నది మనుషులే, ఉక్రెయిన్లో ఉన్నది మనుషులే, ఇరాన్లో, ఇజ్రాయెల్లో అంతటా ఉన్నది మనుషులు. ఎవరంతూ ఎవరు చూస్తారు? పైగా అందరూ అణువాయుధాలు ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత ప్రమాదం ఆ మాట అది. ఈ తర్వాత మేము వేస్తాం, ఎవరు వేసినా ఇంక మిగిలేదేం లేదు ఇక్కడ. అందుకని ఆ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే మనం చాలా జాగ్రత్త పడవలసింది వ్యక్తిగత స్థాయిలో. ఎప్పుడు వ్యక్తిని విస్తృతం చేస్తే వ్యవస్థని తగ్గిస్తే వ్యక్తి, అంతకంటే
అంటే గురువుగారు ఫెయిల్యూర్స్ అనేవి సర్వసాధారణం. ఏ రంగంలో అయినా, ఒక మనిషికైనా, ఒక జీవితం ఎక్కడైనా కూడా. అవును. సో, వాటిని ఎదుర్కొనే శక్తి ఎలా వస్తుందంటారు? అసలు ఇది ఫెయిల్యూర్ అని అనడం మానేయాలి. హ్మ్. 10వ తరగతి తప్పాడనుకోండి అబ్బాయో, అమ్మాయో. హ్మ్. అతను బాధపడుతూ ఉంటే తండ్రి, తల్లి నోట రావాల్సింది తప్పకపోతే మరిన్ని మంచి మార్కులు ఎలా వస్తాయరా? మంచిది. ఇట్స్ నాట్ ఏ ఫెయిల్యూర్. ఇట్స్ ఏ స్టెప్. మనకు మామూలుగా ఒక మాట ఉంటుంది. ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీలు ఉన్నారో మేస్త్రీలు ఉన్నారో నాకు తెలియదు కానీ ప్రతి మనిషి విజయం వెనకాల ఒక వైఫల్యం ఉంటుంది ఖచ్చితంగా. అపజయం. ఆ వైఫల్యం స్త్రీయో పురుషుడు ఎవరు చెప్పలేరు. హ్మ్. ఒక వైఫల్యం. విజయం సాధించిన ప్రతి వ్యక్తి వెనకాల వైఫల్యాలు ఉంటాయి. ఇవాళ నన్ను మీరు ఏదో నేను శిఖరస్థానానికి వెళ్ళడానికి ముందు వైఫల్యాలు కూడా చాలా పట్టు నేనే చెప్పుకున్నాను. కాలేజీ పెట్టి 2 ఎకరాలు అమ్మేసాను, చెప్పుకోలేదు ఏంటి. హ్మ్. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, చెప్పుకోలేదు ఏమిటి. అది వైఫల్యం కదా. కానీ ఆ తప్పడం అనేది రెండోసారి ప్రథమ శ్రేణి మార్కులతో వెళ్ళడానికి కారణమైంది. మరి అది ఇప్పుడు వైఫల్యమా సాఫల్యమా? హ్మ్. అక్కడి నుంచి నా చదువు అంతా ఇంచుమించు ప్రథమ శ్రేణిలో వెళ్ళిపోయింది. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి. ఇగో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన గోల్డ్ మెడల్ ఇది ఎంఫిల్లో. హ్మ్. ఆయన ఓకే. చేతులతో ఇచ్చాడు మహానుభావుడు 89లో. అదే గురువు. తెలుగు విశ్వవిద్యాలయంలో హ్మ్. మొత్తం 30 మంది ఎంతమంది ఉంటే అందులో మొదటి స్థానం వచ్చింది. మరి ఇంతకుముందు వైఫల్యాలు ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే వైఫల్యాలు సాఫల్యాలకి మెట్లు అనుకోగలిగితే అసలు ఫెయిల్యూర్ అనే మాట మానేయాలి. ఎందుకంటే ఇదేదో సాధించాలి అనుకోవడం వల్ల నువ్వు ఫెయిల్ అయ్యా ఉంటున్నావు. సాధించే లక్ష్యంతో ఎప్పుడూ సాధన అవ్వదండి. లక్ష్యం ఒక మజిలీ. హ్మ్. ఒక మజిలీ. మనిషి ఆనందాన్ని ఆ లక్ష్యం సాధించడంలో పొందకూడదు, లక్ష్యం కోసం చేసే సాధనలో పొందాలి. సంగీతం పాడేవాళ్ళు ఎప్పుడూనూ నా కచేరీ ఎప్పుడైనా సరే నరేంద్ర మోడీ గారు వినాలని నా కోరిక. నరేంద్ర మోడీ గారు వింటాడు, తర్వాత ఏం చేస్తావు? అప్పుడు ఏమంటావు? యమధర్మరాజు వినాలంటావు. ఇంక ఫైనల్గా వినవలసినవాడు వాడే. ఇది ఎందుకు? నరేంద్ర మోడీ వినడం నరేంద్ర మోడీ భాగ్యం అవుతుంది, నీకెందుకు భాగ్యం? అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తద్వారా వినడం, వారి ద్వారా ప్రోగ్రాములు పెరిగిపోవడం, మళ్ళీ డబ్బే. అంతిమంగా త్యాగరాజు మొత్తం ప్రాణాలు ధారపోసిన సంగీతాన్ని కూడా మీరు డబ్బు కోసమే పాడిన తర్వాత ఎవడు బాగుపడతాడంటే ఇంక ప్రపంచంలో? సంగీతం నా దృష్టిలో సాహిత్యం కంటే గొప్పది. సంగీతకారుడికి నేను పాదాభివందనం చేస్తాను, నాకంటే అదృష్టవంతులు. ఎందుకంటే మా సాహిత్యం ఆలోచించి మధిస్తే కానీ అర్థం కాదు. వాళ్ళు ఒక్క మాట రామా నీవాడజుమీ ఇలా లోపల నుంచి ఎలా ద్రవిస్తుంది. ఎంత అదృష్టం అది, ఎంత అదృష్టం. నీ ఇంట్లో నువ్వు కూర్చుని పాడుకోవాలి కానీ 10 మందిలో దేనికి పని లేదు. ఎవరైనా పిలిస్తే పెడతాం, పాడతాం, అది వాళ్ళ అదృష్టం. అందుకని నాకు అవకాశం రాలేదు. సంగీతం రావడమే ఒక అవకాశం, దాన్ని బయట పాడటం కాదు కదా. అంచేది ఈ లక్ష్యం అది కాదు. సంగీతానికి ఒక లక్ష్యం పెట్టుకున్నాం అనుకోండి, ఏదో ఈ స్థాయికి చేరడం, ఆ తర్వాత ఏం చేస్తావు? నోబెల్ బహుమతి పొందిన వాడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటండి? దీన్ని ఏమంటారో తెలుసు, మన వేదాంతంలో చాలా స్పష్టంగా చెప్పారు. మేధాశూన్య స్థితి అంటారు. యాజ్ఞవల్కుడు చెబుతాడు ఈ మాటను ఉపనిషత్తులు. మేధాశూన్య స్థితి, దానికి చేరుకోవద్దు అంటాడు. ఎందుకంటే ఇంకా అది అల్టిమేట్ సాధించేసే ప్రపంచంలో గొప్ప బహుమతి నోబెల్ బహుమతి, ఇంకా సాధించవలసింది ఏం లేదు అనగానే వీడు జావగారిపోయాడు, ఆత్మహత్య. అంతే. ఇంకేం చేయడానికి పని లేక, తోచక, వీడిని ఎవడో వచ్చి పలకరించేవాడు లేక. ఇప్పుడు నోబెల్ బహుమతి ఇస్తే నువ్వు రోడ్డు పక్క రెస్టారెంట్కి వెళ్ళి ఇడ్లీ కట్టమనం అనుకో, నోబెల్ బహుమతి అంటే ఎక్కువేం కట్టడు, 2 ఇడ్లీయే కడతాడు, 2 చట్నీలే వేస్తాడు. నువ్వు నోబెల్ అంటే అదేంటంటాడు, నోబెల్ నాకు డబ్బులు ముందంటాడు. ఎందుకది? ఆ నోబెల్ బహుమతి పొందినవాడు ఈ రోడ్డు పక్క ఇడ్లీలు తినడంలో కూడా ఆనందమే పొందాలి. అందుకని నేను నోబెల్ బహుమతి వచ్చిన వాడిని తింటున్నా అని చెప్పాల్సిన పనే లేదు. ఈ సామాన్య జీవితంలోనే ఆనందాన్ని పొందగలిగితే ఎన్ని బహుమతులు రాకపోని వాడు ఆనందంగానే ఉంటాడు. లేకపోతే లక్ష్యం సాధించాక మేధాశూన్య స్థితి అంటాడు. జ్ఞాని ఎప్పుడు ఆ శూన్య స్థితికి వెళ్ళకూడదు. హిందూ జ్ఞాని వెళ్ళడు, నేను మతం పేరుబడి చెబుతాను. హిందూ మతానికి సంబంధించిన జ్ఞాని ఆ శూన్య స్థితికి వెళ్ళాలి. ఎందుకంటే హిందూ మతం పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని చెప్పింది. ఉన్నది పూర్ణవరా, శూన్యం కాదు రాజు. అంటే మాకు శూన్య స్థితి లేదు, పూర్ణస్థితి. పూర్ణంలోనే ఉంటాం, పూర్ణంలోనే పనిచేస్తాం, పూర్ణంలోనే వెళ్ళిపోతాం, ఏం పర్వాలా. అది శూన్యం అనే సమస్య లేదు. ఎప్పుడు భగవంతుడి నుంచే బయటకు వచ్చాం, భగవంతుడిలోకే వెడుతున్నాం, తిరుగుతున్నది కూడా అది. ఇంక శూన్యస్థితి లేనప్పుడు నిరాశ ఎందుకు ఉంటుంది? ఏదో భౌతిక లక్ష్యం నేను ఇది సాధించాలి అని పెట్టుకుంటే నిరాశే ఉంటుంది. భౌతికత ఎప్పుడూ లక్ష్యం కాదు, నైతికత ఆధ్యాత్మికతే లక్ష్యం. అయితే గురువు గారు చాలామంది దేవుణ్ణి పూజిస్తుంటారు. అయితే దీంట్లో పూజించడంలో కూడా 2 రకాలు ఉంటాయి. కొంతమంది పూజిస్తుంటారు, కొంతమంది భయపడుతుంటారు. పూజించడానికి భయపడడానికి తేడా ఏంటి? దేవుణ్ణి పూజించాలా, భయపడుతూ? భయము భక్తి అంటారు. భయము భక్తి, భయం భక్తి. దీనికి భయం ఎందుకు అవసరం అంటే, ఒక ఆచారాన్ని సక్రమంగా పాటించడానికి భయపడితే పర్వాలేదు. ఇవాళ వ్రతం చేస్తున్నాం, మాయా ఏమీ తినకూడదు, ఈ భయం ఉండాలి.
భక్తి ఉంటే ఏమవుతుంది తెలుసా, తిన్నా కానీ దేవుడు ఏమనుకోడు, ఈ లోకమైపోతుంది వ్యవస్థ. అంచేత భయము భక్తి రెండూ అవసరం. అసలు భగవంతుడిని పక్కనట్టండి. తల్లిదండ్రుల పట్ల పిల్లలకి, ఉపాధ్యాయుల పట్ల పిల్లలకి భయము భక్తి రెండూ ఉండాలి. ఇవాళ రెండూ లేవు. ముఖ్యంగా ఉపాధ్యాయుల పట్ల అయితే భయం లేదు, భక్తి కూడా, భక్తి ఎప్పుడో పోయింది, భయం కూడా పోయింది. ఎందుకంటే వాడిని ఏమైనా అనేసరికి పేరెంట్స్ వెళ్ళి అడిగేస్తున్నారు, భయం పోయింది. ముందు భక్తి అలాగూ లేదు. అంచేత ఉపాధ్యాయులైనా తల్లిదండ్రులైనా చివరికి దైవమైనా భయము భక్తి రెండూ ఉండాల్సింది. ఆ భయం ఎంతవరకు అంటే నేను ముందుకు వెళ్ళనీయకుండా చేయడానికి కాదు. ఎలా సాధించాలి? ఇప్పుడు కొన్ని మన క్రతువుల్లో, మన ఆచారాల్లో ఒక విశిష్టమైన ఆచారం ఉంటుంది. పుట్టమట్టి తెస్తారు కొన్నిటికి, మామూలు మట్టి పనికిరాదు, రేగడి మట్టి కుదరదు, కంకరరాళ్ళు అసలే కుదరవు, పుట్టమట్టి. ముఖ్యంగా వివాహంలో అంకురారోపణం చేస్తారు, నవధాన్యాలు అక్కడ పుట్టమట్టి వాడతారు. సహస్రలింగార్చన చేస్తారు, అక్కడ పుట్టమట్టి వాడతారు శివలింగాలకి. పుట్టమట్టి మీరు తేవాలి అనుకున్నప్పుడు ఒక విధానం ఉంది. పుట్టలో పాము ఉంటుంది కాబట్టి నేను వెళ్ళను, నాకు భయం అంటే అది చేతకాంతాను. పుట్టలో పాము ఉన్నా సరే నేను వెళతా అంటే అది దుస్సాహసం, అయిపోతాం. రెండు చేయకూడదు. పాము వేటకి వెళ్ళినప్పుడు నేర్పుగా వెళ్ళి తెచ్చుకోవడం తెలియదు, అది భయపడ్డం కాదు. అదే మనకి మట్టి కావాలి, పాముతో తగాదా కాదుగా. పాము దాని దృష్టి దానికి దాని ఉన్నప్పుడు వెళ్ళి దాన్ని జయించి నువ్వు వీడియోలో పెట్టాలా? అంత పని మనకు కావాల్సింది మట్టి. ఆ మట్టి అక్కడ ఉన్నప్పుడు అర్థం పాము ఉంటుంది, ఉందో లేదో అనుమానం ఉంది, ఉన్నప్పుడు ఆహా కాసేపు చూడు, ఉందని ఏమాత్రం అలిగడ అవుతున్నా అది వెళ్ళని, దాని పని దాని కూడా నీకుతో దానికే ఉంది, హాయిగా తెచ్చుకో. అసలు నేను అది ఉంది కాబట్టి ఉంటుందేమో అన్న భయంతో వెళ్ళను అనడం చేతకంతం, ఎప్పటికీ నీకు పుట్టమట దొరకదు. ఉన్నా సరే వెళతానడం దుస్సాహసం, ఏం జరుగుతుందో తెలియదు. అందుకని నేర్పు ఏమిటి అంటే ఓర్పుగా ఉండి వేచి చూసి, పాము బయటికి వెళ్ళాక, బయటికి వెళ్తే మళ్ళీ గంట వరకు రాదు, దాని ఎలకలు దానికి కావాలి కదా, నీకు పుట్టమట్టు కావాలి, దానికి ఎలకలు కావాలి, అప్పుడు తీసుకోవాలి. అలాగా ఈ భయం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుందంటే, మీకు విదురుడు భక్తితో విందు చేశాడు, శబరి శ్రద్ధతో విందు చేశాడు. ఆ శ్రద్ధలో కొంచెం భయం ఉంది. అంటే ఏమిటి, స్వామికి అసలే అరణ్యవాసంలో 13 ఏళ్ళు ఉండి వస్తున్నాడు, పైగా సీతాదేవిని కోల్పోయేట, ఆవిడకి ఆ విషయం తెలుసు, బాధపడుతున్నాడు. ఆయనకి మళ్ళీ కుళ్ళిపోయిన పళ్ళు పడితే అలాగా, మాగిపోయిన పళ్ళు, మాడిపోయిన పళ్ళు అని ఆవిడ ఏం చేసిందంటే ఉన్న వాటిలో మంచివి ఏరింది, ఎంగిల్ చేసి పెట్టింది అంటారు, తప్పు మాట. రామాయణంలో ఎక్కడా లేదు, ఎంగిల్ చేయలేదు, అంత తప్పు ఎవరు చేయరు, ఎంగిల్ చేయలేదు. ఉన్న పళ్ళలో మంచి పళ్ళు అంటే మీరు మనకి మామిడి పళ్ళు పెట్టినప్పుడు చూడండి, ఒక బొట్ట ఇక్కడ పెట్టి చూసుకోండి సార్ అంటారు, కాస్త అందులో తిప్పి చూసి ఈ మొత్తం ఆ పండును బట్టి ఆ బొట్ట అంతా ఎంపిక చేస్తాం, అంతే కదా. అలాగే శబరి ఏం చేసిందంటే ఏదో మామిడి పళ్ళే తెచ్చింది అనుకో, రేగి పళ్ళు తెచ్చింది, ద్రాక్ష పళ్ళు తెచ్చింది, అందులో మంచివేవో చూసింది, అంతేగా నోట్లో పెట్టుకుని చూడలేదు. దాని రుచి, ద్రాక్ష పండు రుచి శబరికి తెలియదా, రాముడికి తెలియదా? అవసరం లేదు, దాని గురించి రుచి కోసం కాదు ఆవిడ, ముందు శ్రద్ధ. ఏమో అందులో ఏదైనా పురుగుంటే, రేగిపళ్ళు తినేటప్పుడు ముఖ్యంగా మీరు వెతుక్కుని చూడకపోతే పురుగులు ఉంటాయి అందులో. అవును గురుగారు, చాలా ఇబ్బంది. అది చిన్న కన్నం ఉంటుంది, కనపడదు, లోపలికి వెళ్ళిపోతుంది, చూసుకోవాలి. ఇది శ్రద్ధ. శబరి విందు శ్రద్ధ, అందులో కొంచెం భయం కూడా ఉంది, స్వామికి తప్పుడు విందు చేయకూడదు. విదురుడి దాంట్లో అది వాస్తవాలు అవాస్తవాలు ఎలా ఉన్నా విదురుడి దాంట్లో భక్తి ఎక్కువ. ఆయన ఏం చేశాడు, శ్రీకృష్ణుని యొక్క దివ్యమంగళ రూపాన్ని చూస్తూ ఉండడంలో ఈ అరటిపండు వచ్చి తొక్క కింద పడవలసింది, పండు పడేసి తొక్క పెట్టాడు, ఆయన తినేశాడు. శ్రీకృష్ణుడు అంటే అసలు అవతారం, ఆయన లీలామానుష వేషధారి, పుట్టిన పడ్డాడు, తిట్టిన పడ్డాడు, మహానుభావుడు, అందుకని ఆయన ఇది పడ్డాడు. అంటే విదురుడు విందులో భక్తి ఎక్కువ. మన భక్తి అలా ఎక్కువైతే చివరికి దేవుడికి అన్యాయం జరుగుతుంది, సాటి మనిషికి కూడా. దేవుడు కాబట్టి సరిపోయింది, అతిథికి అలా పెడితే ఏమమ్మా ఎందుకు పిలిచేమంటాడు. ఈ శబరి విందులో శ్రద్ధ, దాంట్లో కొంచెం భయం కూడా ఉంది. అందుకని భయభక్తులు రెండూ అవసరమే. ఒక ఆచారం పాటించేటప్పుడు పాటించకపోతే ఇంకెందుకిది అనేటువంటి భయం ఉండాలి, కానీ పాటించకపోతే మన ఇంట్లో కీడు జరుగుతుందని అనుకోవద్దు. అలాంటి భయం హిందూ మత పురాణాలు పెట్టవు, మిగిలిన మతాలు నాకు అనవసరం. హిందూ మత పురాణాలు ఎప్పుడూ భయపెట్టవు, చాలా అవకాశాలు ఇస్తాయి. అలాగని లూజినెస్ వదిలేసుకోవడం కోసం, శ్రద్ధగా చేయడం కోసం భయం ఉండాలి. మనస్సులాగా ఒక మాటలో చెప్పాలంటే శాస్త్రం ప్రకారం చేయడం శ్రద్ధ, మనస్సును లగ్నం చేయడం భక్తి, రెండు అవసరమే కదా. మనస్సు లగ్నం చేయాలి, శాస్త్రం ప్రకారం చేయాలి, రెండు ఉండాలి. భయాన్ని పరిమితులు, భక్తిని పరిమితిలోనే ఉంచాలి. భక్తి ముదిరిపోయిందనుకో తొక్కలే మిగులుతాయి, ముదరద్దు. నేను మనస్సులో దీపం పెడతా, కుదరదు. దీపం పెట్టిన రోజు దీపం పెట్టు, తర్వాత మనసులో కూడా పెట్టుకో. అందుకని దీపం పెట్టడం మానేక్కర్లేదు, మనసులో పెట్టడం కోసం. అలాగే ఇప్పుడు ఇలాంటి వాటికి భోజనం కూడా నువ్వు మనసులో పెట్టుకో, మేము తింటాం అని చెప్పాలి. మరి ఊరుకుంటాడా?
ఊరుకోరు. అంటే దీపం పెట్టే చోట దీపం పెట్టాలి, స్నానం చేయమని స్నానం చేయాలి, ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలి. అది ఎందుకు అని తెలుసుకుని ఉంటే అది మనని భయపెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అది దాని తత్వం తెలుసుకోకపోతే మాత్రం ఇంక శంకలు బయలుదేరతాయి. ఇప్పుడు అవే నడుస్తుంది. అదే మేము చాలా ఇబ్బంది పడుతుంటాం ఆ సమాధానాలు చెప్పాలి. ఉమ్, ఆ శంకలు ఎక్కువైపోతే అసలు భక్తి పోయి భయం ఎక్కువైపోతుంది. అలా ఇప్పుడు మించిపోకూడదు. ఉమ్. ఏది మోతాదు మించకూడదు. అది మోతాదు. ఒక భయం ఎప్పుడు చిన్న మోతాదులో ఉండాలి. భక్తి పెరుగుతున్నా కూడా దాన్ని తగ్గించాలి. ఇదెందుకు ఒకటేనండి. ఆధ్యాత్మికంగా ఎప్పుడు మనుషులు ఎక్కడ మోసపోతున్నారు అంటే, ఉమ్, ఆధ్యాత్మికమైన విషయం కథ మీరు విన్నప్పుడు 2 ప్రశ్నలు అనవసరం, 2 ప్రశ్నలు చాలా అవసరం. ఉమ్, ఆధ్యాత్మిక సత్యనావ్రతం గజేంద్ర మోక్షం కథ విన్నారు, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఇట్స్ క్వైట్ అన్నెసరీ. తీసేయి. ఎక్కడ జరిగినా అనవసరం, ఎప్పుడు జరిగినా అనవసరం. ఏం జరిగింది అడగవలసింది ఏమిటంటే ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇది ప్రశ్న. అసలు ఏం జరిగింది? గజేంద్రుడు సరస్సులో దిగడం ఏంటి? నీళ్లు బయట నుంచి తాగొచ్చు కదా తొండంతో, దిగడం ఎందుకు, అది ప్రశ్న. ఇక ఎప్పుడు జరిగిందంటే ఏమంటాడు ఎవడో, అది సోమవారం అక్కడి నుంచి గజేంద్ర మోక్షం ఖర్చు అవుతుంది. వీడు మహారాష్ట్రలో జరిగింది, బస్సు చేసుకుని మహారాష్ట్ర వెళ్ళిపోతాడు. నువ్వు 100 చోట్ల మునిగినా నీకు మోక్షం రాదు. ఉమ్, గజేంద్రుడు కూడా వచ్చింది మోక్షం కాదు, అజ్ఞానం, మోక్షణం. ఉమ్, దాని నుంచి విడుదలయ్యాడు, అంతేగాని మోక్షం కాదు. బొమ్మిరపోతున్న గారు గజేంద్ర మోక్షణం అన్నాడు, మోక్షం అనలేదు. అది చివరికి మోక్షం అయింది. అది అయిపోయాం. మోక్షం అంత తేలిగ్గా రాదు. ఆయన మళ్ళీ ఇంద్రజుమ్న మహారాజుగా అయ్యాడు, తపస్సులు చేసి ఎప్పటికో వెళ్ళాడు. ఆ ఏనుగు జన్మ నుంచి ముక్తి వచ్చింది అంతే. విముక్తి అంటారు దాన్ని, మోక్షం కాదు, మోక్షణం. అలాగా ఎందుకు ఎలా జరిగింది, దీని ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తే మీకు ఇది బాగా తెలుసు. గురువుగారు, అయితే మీరు ఎప్పుడు ఎవరిని తప్పుగా పలకరించరు, కానీ తరచుగా చిన్న చిన్న వివాదాలు వచ్చి మిమ్మల్ని పలకరించిపోతూ ఉంటాయి. సో మరి అవి మీ ఏకాగ్రతపై కానీ లేకపోతే మీ పనిపై కానీ ఏమైనా ప్రభావం చూపిస్తుంటాయా? నేను చాలా ఇబ్బంది పడిన సందర్భాల్లో కూడా పగల గొడవ జరిగితే రాత్రి ప్రవచనం మారలేదు. అలాగే జరిగింది. ఇవి మీరు గమనించండి. మీరు అన్న వివాదాలన్నీ పద్మశ్రీ వచ్చేసి తెలిసిపోతుంది కదా. దానికి 100 మాటలు అవసరం లేదు. నేను 92 నుంచి రంగంలో ఉంటే 2022 తర్వాత ఎందుకు వస్తున్నాయండి? ఎప్పుడు పండిన చెట్టు మీదకే రాళ్ళు విసురుతారు, బోడైన చెట్టుకి ఎవడు విసురుతాడు. జనం ఆసక్తి ఎలా ఉంటుందంటే, ఈయన్ని మనం తీసుకొచ్చి ప్రవచనం పెట్టించుకోలేం, ఎలాగోనో మనం ఫేమస్ అవ్వాలి, ఈయనంత గొప్పవాళ్ళం మనం కాలేం, కాబట్టి రాయేస్తే వాడు అందుకోసమే వేస్తున్నాడు అంటే మనం పెద్ద పట్టించుకుంటాం. నా దృష్టిలో ఏంటంటే, ప్రశంసిస్తారు కదా మనం చాలామంది అనుకుంటాం, అవన్నీ నిజమే అంటారా? చెప్పలేము. వాళ్ళ అవసరం కొద్దీ ప్రశంసిస్తారు. నాటకాలు కూడా ఉంటాయి, పొట్లో వేసేవి కూడా ఉంటాయి. విమర్శ మాత్రం నాటకం అని ఎందుకు అనుకోవద్దు? నిజమైన విమర్శను ఎందుకు అనుకోవాలండి? అది కూడా ఏదో అవసరం కోసం చేస్తున్నాడు. వాళ్ళ సంఘంలో వాడు పేరు తెచ్చుకోవడం చేస్తున్నాడు, మన మీద కోపం కాదు. ఎందుకంటే ఇలా గొడవల్లో ఇరికించిన వాళ్ళు తర్వాత వచ్చి కాళ్ళట్టుకోవడం చూశాను నేను. అయ్య బాబోయ్ నన్ను లాగేశారండి, నాకు ఆ ఉద్దేశం లేదండి. ప్రధానంగా టీవీలో అన్నవాడు వీడే. అప్పుడు టీవీలో అంటాడు, ఇంటికి వచ్చి కాళ్ళట్టుకుంటాడు. ఏమనాలి దీన్ని? అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, సమాజం ప్రశంసలన్నీ నిజంగానంటే విమర్శలు కూడా అన్నీ నిజం కావు. నా మీద గొడవలు పెట్టిన వాళ్ళు కూడా నా మీద ద్వేషంతో పెట్టారని నేను అనుకోవట్లేదు. అది వ్యక్తిగతంగా ఏంటంటే, ఇన్ని ఏదో అంటే మనకేదో వస్తుంది, మన పేరు వస్తారు. ఎన్నాళ్ళు వస్తుంది? అమాయకులు ఓ పూట వస్తుంది. కానీ ఇంకా ఆ గొడవల్లో జరిగిన విశేష ప్రచారం ఏంటంటే, మీరు అడిగారు కాబట్టి చెబుతాను. నేనేదో వాళ్ళకి వీళ్ళకి క్షమాపణలు చెప్పానని చెప్పారు. నా జీవితంలో నేను ఒక్కళ్ళకి క్షమాపణ చెప్పాను. విశ్వబ్రాహ్మణ గొడవ జరిగినప్పుడు భీమవరంలో చెప్పాను. అది నేను బాధపడ్డాను. ఎందుకంటే అది అనకూడదు, ఏదో అది సాహిత్యంలో హాస్యం అని కాదు, అది హాస్యం కోసం లోకంలో ఉండే సామెత వాడాను. నాకు బాధ అనిపించింది, అందుకని వాళ్ళతో కలిసి చెప్పాను. నేను ఇంకెప్పుడు చెప్పలేదు నేను. కానీ దొంగ వీడియోలు పెట్టేసి ఏదో కన్నీళ్ళు ఏదో సందర్భంలో పెట్టుకున్నవి, ఇలా కళ్ళొత్తుకున్నవి తీసేసి వీరికి చెప్పారు వారికి చెప్పారు, నేను ఎవరికి చెప్పలేదు. అన్ని నాటకాలు. ఈ నాటకం కూడా ఎందుకు ఆడుతున్నారు? వాళ్ళ యుగోలు పెట్టుకోవడానికి. అంటే వాళ్ళు యుగోలు వదలలేని స్థితిలో అజ్ఞానంలో వాళ్ళు ఉన్నారు, యుగోలు దాటిపోయి ఈశ్వర స్థానంలో నేనున్నాను. నేను వాళ్ళని చూసి జాలిపడ్డాటి, గొడవ పడ్డవేటి, ఇవన్నీ మీకు 22 తర్వాతే వచ్చేసి. అంటే ఒక మాట నేను ఇదివరకే చెప్పాను చాలాసార్లు, పద్యం కూడా చెప్పాను దాన్ని. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అవ్వాలని అనుకుంటాం, కానీ మనవాడే గొప్పవాడైతే తట్టుకోలేదు. ఇది అందుకే నేను దాన్ని పట్టించుకోవడం మానేశాను. అయిపోయింది, మంచిదే. పైగా మా ఇంటి పేరు గరికిపాటి. గడ్డిపరకి ఏం చేస్తుందంటే, ప్రవాహం వచ్చినప్పుడు తల ఉంచుతుంది, ప్రవాహం వెళ్ళిపోయాక అంటుంది.
అయిపోయాయి. టీవీగా నుంచుంటాం. మన బతుకు మనం బతుకుతున్నాం కదా. ఉమ్, ఇప్పుడు ఎప్పుడు జనానికి నా ప్రవచనాలు కావాలి కానీ ఈ విమర్శలు అక్కర్లేదు. ఉమ్, ఏ గొడవ వచ్చినా 3వ రోజు సర్దుకుంది. ఉమ్, కొన్నిటిని నేను క్షమాపణ చెప్పి వదిలేశాను. కొన్నిటిని మౌనమే మహాయుధంగా పాటించాను. అది సరిపోయింది. ఉమ్, అది బ్రహ్మాస్త్రం. ఉమ్, వాళ్ళు ఏమని అనుకొని ఉమ్, నేను వదిలేశాను. అప్పుడు జనం గ్రహించుకున్నారు, వాళ్ళ నోళ్ళు మూయించారు. దాని గురించి నాకు ప్రేరణ కలిగించే శ్లోకం ఒకటి ఉంది, జనానికి ఉపయోగిస్తుంది చెబుతారు. మన గురించి ఎవడైనా అనవసరపు వాగుడు వాగుతూ ఉంటే మనం సమాధానం చెప్పకూడదు. ఉమ్, టిట్టిభంతముపేక్షేత, వ్యాసభారతంలో చెబుతాడు శాంతి పర్వంలో. ఉమ్, టిట్టిభంతముపేక్షేత వాశమానమివాతురం లోక విద్వేషమాపన్నక శీఘ్రమేవ వినశ్యతి. మనం చెయ్యని పనులన్నీ చేసినట్టు వాడు చేసిన నేరాలన్నీ మన మీదే వేసేసి ఎవడన్నా మాట్లాడితే వాడు తీతువు పిట్ట. ఉమ్, స్త్రీలింగం పుల్లింగం ఎవరైనా సరే వాడు తీతువు పిట్ట, పనికి మాలిన పిట్ట. అది ఏదో వాగుతుంటే నీకెందుగా గొడవ. ఉమ్, వశమానమివాతురం అదో వాగుతోంది. రోగం ముదిరిపోయిన వాళ్ళు రోగబాధ తట్టుకోలేక మాట్లాడుతూ ఉంటారు. అసూయ అనే రోగం ముదిరిపోయిన వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. ఉమ్, వాళ్ళతో మనం పోటీ పడకూడదు, ఎందుకంటే మనకు అసూయ లేదు. ఉమ్, ఇతరులు అసూయపడే స్థాయిలో మనం ఉన్నాం, కానీ మనం ఎవరిని చూసి అసూయపడాలి. అందుకని రోగమానమివాతురహ, రోగం ఉన్నవాడు ఎవడో వాగినట్టుగా వాశమానం వాగుతున్నట్టుగా వాళ్ళు ఏదో వాగుతారు. ఉపేక్షత, తీసిపారాయి. ఇతరులు ఉపేక్ష మాత్రం దండ్యులు అంటాడు చెన్నైశ్వరి. తీసిపారాయి. మళ్ళీ వాళ్ళ కోసం మనం రూపాయి ఖర్చు పెట్టడం కూడా దండగా, అది వేస్టేది. లోక విద్వేషమాపన్నక, లోకం ఇవాళ ఆధునిక ప్రపంచంలో గొప్ప విషయం ఏంటో తెలుసా? పూర్వం ఒక వ్యక్తి మీద ఒక నింద పడితే జీవితాంతం పోయేది కాదు. ఇప్పుడు ఇండియన్ మైండ్ ఈజ్ వెరీ షార్ప్ అండ్ వెరీ షార్ట్. ఉమ్, వెంటనే స్పందిస్తారు, మర్నాడు మర్చిపోతారు. అది గొప్ప సుఖం ఉంది సమాజం, ఎవడు గుర్తుపెట్టుకోడు. ఉమ్, వీళ్ళు మిగిలిపోతారు. పనికి మెల్లవాగుడు, ఆయన చూడు సూర్యుళ్ళే వెలుగుతున్నాడు, ఉమ్, అయిపోయా. ఇంక ఎందుకు అనవసరంగా ఈ చర్చ? ఉమ్, మనం చర్చ పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి అనవసరంగా ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఉమ్, నాకు ఆ భారత శ్లోకం చాలా ఉపయోగించింది. లోక విద్వేషమాపన్నక, లోకం వాళ్ళని ద్వేషిస్తుంది, వెంటనే నశిస్తాడు, నీకు ఎందుకే గొడవ అని. మన దాన్ని మనం హాయిగా ప్రవచన మహారాజులో ఉండి సుఖంగా ఉన్నాం కదా. మన ఉన్నత స్థానం ఎప్పుడు వాళ్ళ నోరు మోయించాలంటే మన ఉన్నతంలో, మన ఔన్నతిలో మనం ఎంత బిజీ అయిపోవాలంటే వాళ్ళ గురించి ఆలోచించడానికి కూడా మాకు సమయం లేదు అన్నంతగా, అదే సమాధానం. ఉమ్, అందుకే అలాగే తట్టుకున్నాం. ఉమ్. అంటే మీ స్థితి పెరుగుతున్న కొద్దీ వచ్చేయన్నీ ఇంకా వస్తాయండి, పెరుగుతున్న వాడికే వస్తాయి. ఇంకా పెరిగిన కొద్దీ ఇంకా వస్తాయి. ఇంక వీళ్ళు ఇవేం చూశారు, త్వరలో విడుదల, గుండెలు ఆగిపోతాయి కొంతమందికి. ఇదేం చూశారు చెబుతా తర్వాత. ఓకే. అయితే గురువుగారు, ఇప్పుడు మీరు గురువు స్థానంలో ఉన్నారు అంటే మీరు అందరికీ బోధిస్తారు. కేవలం మీరు బోధించడమేనా, లేకపోతే మీరు కూడా ఏమన్నా నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవడం లాంటివి? నాకు చాలా నచ్చే ప్రశ్న. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో చెప్పచ్చు. నేను ఇప్పుడు ఈవేళ పొద్దున్న కూడా నేను చదవలసిన సంస్కృత కావ్యం అరగంట, తెలుగు కావ్యం అరగంట చదివి, వార్తాపత్రిక కూడా చదివి, నా అనుష్ఠానం వ్యాసభారతం రోజు 10 పేజీలు చదువుతున్నాను, 150 శ్లోకాలు అవుతాయి. ఇవి చదివే వచ్చాను నేను ఇవాళకి కూడా. ఇవాళ దాంట్లో అవి వాటి అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇందాక చెప్పిన శ్లోకం కూడా ఇవాళది కాదు, ఎప్పటిదో 6 నెలలకి. రోజు 6 గంటలు పఠనం, 4 గంటలు జపం. ఇది ఇప్పటికీ నేను చేస్తున్న సాధన. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళగానే జపంలో ఉంటాను 1 గంట. మధ్యాహ్నం 12, 12:30 జపం. రాత్రి సాయంత్రం 6:30, 7:30 జపం, గంట అంతే. మళ్ళీ 9:45 జపం. ఉదయం 6:30, 8 జపం అనుష్ఠానం. 4 గంటల జపం. మిగిలిన మా దాంట్లో ఉదయం భోజనానికి ముందు కానీ తర్వాత కానీ 6 గంటలు సాహిత్యం లేదా ఆధ్యాత్మిక గ్రంథాలు సాధన. ఇప్పుడు మీ షూటింగ్కి వస్తూ మీ కారులో కూడా భగవద్గీత స్వామి రంగనాథానంద రాసిన వ్యాఖ్యానంతో ఉన్న పుస్తకం తెచ్చుకుంటాను. ఈ గంట చదువుకుంటూ వచ్చాను. వస్తూ అతను అడిగా, బాబు మళ్ళీ ఇదే కారులో పెడతానంటే ఈ పుస్తకం ఇందులో పెడతాను లేదా పోతుందన్న. లేదండి ఇదే కారు అన్నారు. అంత శ్రద్ధగా ఉంటాను. అవి సాధన మానడం అన్న సమస్య లేదు నాకు. సాధనలో ఆనందం ఉంది కానీ సాధించడంలో ఆనందం. ఆ లక్ష్యం సాధించడం ఏమి లేదు, లక్ష్యం పెద్ద లక్ష్యాలు ఏం లేవు ఇక్కడ. అవి ఉన్నవి చాలు. ఆ చేయడంలోనే ఇప్పుడు సాక్షాత్కారమైన దానికోసం ప్రయత్నం చేస్తున్న ప్రయత్నమే ఆనందం, సాధనే ఆనందం. ఆ సాధన మానేసాం అనుకోండి, మనం మృతి చెందినట్టు లెక్క. మనం మృతి చెందినట్టు లెక్క. అది సాధించకపోతే మృతి చెందినట్టు కాదు, సాధన చేయకపోతే మృతి చెందినట్టు లెక్క. ఫలితం రాకపోతే బాధపడకూడదు, ప్రయత్నం చేయకపోతే బాధపడ. అందుకే నాకు ఇప్పటికీ అదే సాధన. అసలు ఆ గురువు అనేది ఏదో అంటే మా బోటిగాళ్ళని బావా
మరిది లేదా తమ్ముడు అన్న అంటే ఆ సంబంధాలు అంత బాగుండవు నాన్న అంటాను. అందుకని ఏదో గురువుగారు అంటారు. అందుకని గురువుగారు అంటే అంటాం కానీ నువ్వు ఎవరు గురువు ఎవరు శిష్యుడు ఎవరు చెప్తారు? నేను ఎంతోమంది దగ్గర నేర్చుకున్నా. నా చెప్పిన వాటిలో కొంతమంది కొన్ని నేర్చుకుంటున్నారు. ఇవి అంత ముఖ్యం కాదు. ఇది ఆ గురువు అనేది ఎప్పుడు అసలు నా మనసులోకి రానివ్వను నేను. ఎప్పుడు మనం నిత్య విద్యార్థి. ఈవేళ కొత్త విషయం తెలుసుకున్నామా లేదా, ఏం ఆ కొత్త దాన్ని ఎక్కడైనా కాస్త వీలైతే చెబుతాం, లేకపోతే మనం తెలుసుకుని ఆనందిద్దాం అంతే. గురువు గారని మీరు అనుకోకపోబట్టే మీరు ఇంతమందికి అది మహాగురువులాగా అది కనిపిస్తూ నిజమే కాదు, ఉంటారు. మనం మీరు అనుకోకూడదు. చెప్పే ప్రతిదీ కూడా మేము విని అది ఎక్కనీయకూడదు. నేను గురువునని నేను జ్ఞానినని ఇది ఎక్కనీయకూడదు. ఇక్కడ ఆ ఎక్కనంత వరకు మనం బాగుంటాం హాయిగా. నిత్య విద్యార్థి హాయిగా. ఇప్పుడు గురువు ఎందుకయ్యా ఇవన్నీ తెలుసుకోబట్టి కదా అంటే తెలుసుకోవడంలో ఉంది ఆనందం, గురువు అవ్వడంలో లేదు ఇక్కడ. ఒకటి ఇంకోటి గురువు గారు, మీరు అవునన్నా కాదన్నా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది జీవితాలు మారడానికి వాళ్ళు ఈరోజు ఆనందంగా ఉండడానికి కారణం మీరు. అదే వాళ్ళ ఆశీస్సులు అవన్నీ కూడా ఆ తల్లిదండ్రుల పుణ్యం. పద్మశ్రీ మొదలైంది ఇప్పుడు, ఇంకా అన్నారు కదా మీరు కమింగ్ సూన్ అని. అది ఆరంభం. రావాల్సింది చాలా ఉన్నాయి ఇంకా గురువు. అయితే గురువుగారు ఇప్పుడు వరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే మీ స్థాయి గురించి, మీరు సాధించిన విజయాల గురించి మీరే ఒక పద్య రూపంలో ఏదన్నా మాకు. వేళ భగవంతుడు దయ వల్ల మనకి పట్టిన యోగం ఏమిటంటే ఆబాల గోపాలం అంటారు. మా చిన్నతనంలో అది బాగా ఎక్కువ విని వాడేవాళ్ళం. ఆబాల గోపాలం అంటే బాలురులోకి గోవులు కాసుకునే వాళ్ళకు కూడా విషయం వెళ్ళిపోయింది అంటే అందరికీ వెళ్ళినట్టే, పండితులకు వెళ్ళిందని వేరే చెప్ప. ఆబాల గోపాలం వెళ్ళిపోయింది నా ప్రవచనం. దానివల్ల చర్చలు జరుగుతున్నాయి. ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు కొన్ని విషయాలు. కాదనుటం అవుననుటం, కాదనుటం అవుననుటం, ఏదో ఒక కారణమున ఎల్లరూ నన్ను వాదముల భజింతురు. కాదనుటో అవుననుటో, ఏదో ఒక కారణమున ఎల్లరూ నన్ను వాదముల భజింతురు. కాదన్న తుఫాను గాలి కదిలింపదొకో. నా దృష్టిలో నా ప్రవచనం తుఫాను గాలి. తట్టుకోగలిగితే విను, లేత ఊరుకు. మనం అవునంటే తుఫాను గాలి ఆగదు, కాదంటే రాకుండా ఉండదు. దాని గురించి అందరూ చర్చించుకుంటారు. మామూలు పిల్లగాలి గురించి ఎవరు చర్చిస్తారు? తుఫాను గాలి వస్తే 96లో వచ్చిందండి తుఫాను అని మరతారు ఇప్పుడు కూడా. అంచేది ఒక అప్పుడు గరిగిపేటనే ఉండేవారండి, అలా చెప్పే బద్దలు కొట్టేవాడండి బాబు. ఇది నాకు కావాల్సింది. కీర్తి అంటే అది. పైగా నా అదృష్టం ఏంటంటే చాలామంది మహానుభావులు వాళ్ళు ఉండగా వాళ్ళ కీర్తిని చూశారో లేదో నాకు తెలియదు, నేను ఉండగా చూస్తున్నాను. అంటే ఎప్పుడు మీరు చెప్పే మాటలు వింటున్నా కూడా అవి చలోక్తుల్లాగా ఉంటాయి, హాస్యోక్తుల్లాగా ఉంటాయి, కానీ ఎక్కడో గుచ్చుకుని ఒక మార్పు అనేది అయితే మొదలవుతుంది. ఎప్పుడు మనిషికి విచ్చుకున్న పుష్పం ఒకసారి చూసి వెళ్ళిపోతాడు, గుచ్చుకున్న ముళ్ళు ఏడాది గుర్తుంటుంది. వాళ్ళు మనం తిట్టుకోవచ్చు అనుకొని ఆయన నిజమే చెప్పాడు కదా అంటాడు. పక్కవాడు ఇంట్లో ఇలా మాట్లాడాను, నిజమే చెప్పాడు కదా అంటాడు, వెంటనే వాడు మారిపోతాడు. అదే విచ్చుకున్న పువ్వులా మనం ఏదో మృదువుగా మధురంగా మాట్లాడటం మొదలెట్టామనుకోండి, మాట్లాడచ్చు. అలా మాట్లాడే కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. నేను వేదాంతం మాట్లాడితే అలాగే చెప్తాను. దాని గురించి భక్తి గురించి నేను తన్మయావస్థలోకి వెళ్ళి హాయిగా పుష్పం విచ్చుకున్నంత ఆనందంగా మాట్లాడతాను. కానీ మరి సమాజం దాన్ని చెణుకులు దాన్ని మార్చాలి అనుకున్నప్పుడు కాస్త గుచ్చుకోక తప్పదు. ఆ గుచ్చుకున్న ముళ్ళు తాత్కాలికంగా గుచ్చుకున్న గుర్తుంటుంది వాడికి. ఎందుకు ఇలా అన్నాడు ఈయన అంటే వెంటనే ఇంకోటితో చెప్తే ఏదో జరగకపోతే ఎందుకంటాడా, మన మంచికే కదా ఆయన చెప్పింది, అలా అంటామేంటి? అప్పుడు మారుతాడు వెంటనే. ఎందుకంటే పైగా నిన్ను ఉద్దేశించి చెప్పలేదుగా, నీకు ఎవరు వింటున్నారో నాకు తెలుసా, సమాజం గురించి అది చెబుతున్నాం, అది మార్చుకోవడమే. సో అలాగే ఈ ఎపిసోడ్లో కూడా మీరు చెప్పిన చాలా విషయాలు చాలామందికి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా మిమ్మల్ని కలవడం, ఇలా మాట్లాడడం అయితే నాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. ఇప్పుడు టీవీలో కొన్ని నేర్చుకుంటాం, కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఇంకా చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. సో అది కూడా 10 మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మీకు మంచి మంచి శుభాలన్నీ కూడా మీకు చేరాలి, మీ పేరు ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో మరింత పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే గురుగారు.